హలో వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జేఈ. నేను మీ బిగ్ బి ఫిజిక్స్ కోచ్ మదన్ సార్. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిలోపల నా గురించి చూస్తూ ఉండండి. అయితే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి క్లియర్ అని మెసేజ్ పెట్టండి అమ్మా. నేను కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని మెసేజ్ పెట్టండి. నేను కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని మెసేజ్ పెట్టండి. చరణ్, ఈజ్ దిస్ ద ఫస్ట్ ఎపిసోడ్ గాయస్? అమ్మ నిన్నో క్లాస్ తీసుకున్నాను, బట్ ఈరోజు క్లాస్ నువ్వు నిన్న క్లాస్ వినకపోయినా సరే అర్థమవుతుంది. సో ఫాలో అవ్వు. గుడ్ ఈవినింగ్ కనపురం కవిత, గుడ్ ఈవినింగ్ నితిన్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద క్లారిటీ. నితిన్ క్లియర్ అని చెప్పేశాడు. ఓకే, హాయ్ ఐఐటి బాంబే, శశుల్ క్లియర్, సంతోష్ ఇస్ బ్యాక్. సంతోష్ నిన్న లేవనుకుంటా నువ్వు. హాయ్ ఎవ్రీవన్, హాయ్. సరే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఫ్లక్స్ గురించి మాట్లాడుతూ గాస్ల బేసిక్ లెవెల్లో గాస్లను చూద్దాం. కొంచెం డీప్గా రేపు చూద్దాం. బట్ బేసిక్ లెవెల్లోనే జనరల్గా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏది పేపర్ ఈజీగా ఇవ్వాలనుకుంటున్నప్పుడు బేసిక్ లెవెల్లోనే మనకు క్వశ్చన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే నేనేం డిసైడ్ అయినంటే ఈ డెరివేషన్స్ ఉన్నాయి కదా, ఈ డెరివేషన్స్ ఇంటిగ్రేషన్స్ వస్తుంటే కొంతమందికి భయం వేసిపోతుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఎప్పుడైతే డెరివేషన్ అనేది కొంచెం ఈజీగా తక్కువ ఇంటిగ్రేషన్ ఉంటుందో అప్పుడు డెరివేషన్ చేస్తా. ఒకవేళ డెరివేషన్ అనేది కొంచెం లెంతీగా కాంప్లికేటెడ్గా టైం టేకింగ్ లాగా ఉందనుకో, మనం 60 డేస్లో సిలబస్ చేయాలంటే మరి ఆ డెరివేషన్ చేయలేం కదా. సో అందుకని ఆ డెరివేషన్స్ లేకుండా డైరెక్ట్గా మీకు ఫార్ములా ఇస్తాను. అయితే కొంతమంది ఉంటారు, సార్ లేదు సార్ నేను డెరివేషన్ కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను సార్, నేను నా క్లాస్ నోట్స్ మొత్తం ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, చార్జెస్ ఇవైతే ఉంది కదా, దాని క్లాస్ నోట్స్ మొత్తం నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తా. ఎవరికైతే డెరివేషన్లు కావాలనుకుంటారో అందులో డెరివేషన్స్, నా హ్యాండ్ రిటన్ డెరివేషన్స్ ఉంటాయి. ఈ క్లాస్లో మాత్రం ఒకవేళ డెరివేషన్ అనేది కాంప్లికేట్ అయితే చేయాలని అనుకోవట్లేదు. నేను ట్రై చేశాను, కొంతమంది ఏమన్నారంటే సార్ నాకు పూర్తిగా అర్థం కాలేదు అని అన్నారనమాట. సో అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం మనం ఆలోచించి చూసినా కానీ ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు. ప్రతిదీ డెరైవ్ చేసుకుంటూ పోవాలంటే ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు. ఈ చాప్టర్కి ముందు వేరే చాప్టర్ చదవాలా? అవసరం లేదమ్మా. కృష్ణ అవసరం లేదు. ఏ నవదీప్ బ్యాక్, యో బ్యాక్. ఓకే, సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే నిన్న కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశా కదా, అది స్టార్ట్ చేసినప్పుడు ఫైనైట్ వైర్ తీసుకొని ఆ ఫైనైట్ వైర్ తీసేసుకొని నేను డెరివేషన్ మొదలెట్టేశా. అక్కడితో సగం మందికి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో అందుకని ఆ లాస్ట్ క్లాస్లో ఏదైతే ఉందో ఆ డెరివేషన్ నేను చేయను. ఆ లాస్ట్ క్లాస్లో లాస్ట్ పార్ట్ యొక్క డైరెక్ట్ ఫార్ములాని రాస్తా, రైట్? ఆ తర్వాత ఫీల్డ్ డ్యూ టు డిఫరెంట్ చార్జ్డ్ బాడీస్, ఫైనైట్ వైరు, సర్క్యులర్ ఆర్క్, రింగ్, దాని తర్వాత షీట్, ఇన్ఫైనైట్ షీటు, హాలో స్పియర్, సాలిడ్ స్పియర్, వీటన్నిటి యొక్క ఫార్ములాస్ రాస్తానమ్మా. ఆ తర్వాత కొన్ని న్యూమరికల్స్ తీసుకుందాం. ఆ తర్వాత అసలు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. దాని తర్వాత గాస్ లా తీసుకుందాం. ఆ తర్వాత వాటి మీద కొన్ని న్యూమరికల్స్ చేద్దాం. అమ్మా ఐఐటి బాంబే నేను ఆల్రెడీ చదివాను. మీకు ప్రాబ్లం ఏంటనంటే ఆ ఇంటిగ్రేషన్ అర్థం కాదు. సో ఆ ఇంటిగ్రేషన్ని మర్చిపో, అవసరం లేదు. సో అయితే నిన్నటి క్లాస్ రీక్యాప్ ఏంటంటే మనం ఫిజిక్స్లో ఏ దాన్ని తీసుకున్నా కానీ బేసికల్గా పాయింట్ మాసులకి, పాయింట్ ఛార్జీలకి ఫార్ములాలు ఇస్తారు. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ ఎంత అంటే ఇట్ ఈస్ kq/r². మరి ఫైనైట్ వైర్ అనేది పాయింట్ ఛార్జా? కాదు. మరి ఏంటి ఫైనైట్ వైర్ ఈజ్ మేడప్ ఆఫ్ మినీ పాయింట్ ఛార్జెస్. ఇదిగో ఇక్కడ పాయింట్ ఛార్జు, ఇక్కడ పాయింట్ ఛార్జు, ఇక్కడ పాయింట్ ఛార్జు, ఇక్కడ పాయింట్ ఛార్జు, అలా దిస్ వన్ ఈజ్ మేడప్ ఆఫ్ మినీ పాయింట్ ఛార్జెస్ కదా.
ఈ పాయింట్ ఛార్జెస్ వల్ల, ఈ పాయింట్ ఛార్జెస్ అన్నిటి వల్ల, ఈ పాయింట్ ఛార్జెస్ అన్నిటి వల్ల ఇక్కడ ఎంత అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందో అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అయితే దానికోసం మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఎందుకు అని అంటే, అమ్మ ఇదేమో ఫైనైట్ వైర్, అయితే నాకు పాయింట్ ఛార్జ్ యొక్క ఫార్ములా తెలుసు. సో నేనేం చేస్తానంటే ఎట్ ఏ డిస్టెన్స్ ఒక్క నిమిషం అమ్మా, స్టక్ అయినట్టుంది. ఎట్ ఏ డిస్టెన్స్ వై నేను డీవై లెంత్ గురించి మాట్లాడతా. డీవై లెంత్ అంటే అది చాలా చిన్న లెంత్. ఎప్పుడైతే నువ్వు డీవైలు, డీజెడ్లు, డిఎక్స్లు చూస్తావో అది చాలా చిన్న లెంత్. అది చాలా చిన్న లెంత్ అయినప్పుడు దాన్ని నువ్వు ఒక పాయింట్ కింద ట్రీట్ చేయొచ్చు. ఈ పాయింట్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందంటే సర్టెన్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ కూడా చాలా తక్కువ, అందుకనే దాన్ని కూడా డిఈతో రిప్రజెంట్ చేశా. అలా దీనివల్ల ఇక్కడ ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, అలా ప్రతి పాయింట్ ఛార్జ్ వల్ల ఇక్కడ ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసి వాటన్నిటిని నువ్వు యాడ్ చేసావు అనుకో, దెన్ టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఫైనైట్ వైర్ వస్తుంది. దెన్ టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఫైనైట్ వైర్ అనేది నీకు వస్తుంది. సరే, ఎంత వస్తుంది సార్ అని అంటే, ఓకే ఇక్కడ కాదు నెక్స్ట్ పేజ్లో ఇస్తా. ఎంత వస్తుంది సార్? సరే, మనం మాట్లాడుతున్న పాయింట్, లెట్స్ సే ఇట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద వైర్. ఇది ఆల్ఫా యాంగిల్ తీసుకో, ఇది బీటా యాంగిల్ తీసుకో, అండ్ దీని యొక్క చార్జ్ పర్ యూనిట్ లెంత్ లాంబ్డా తీసుకో. నవదీప్ యాజ్ యూజువల్. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మనోడు లైక్ ద సెషన్ గాయస్ అంట, ఎప్పుడు నా కోసం ఉంటాడు. వాచింగ్ 60 likes 20. వాట్ అమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా? నచ్చితే లైక్ చేస్తారులే. సరే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఎంత అని అంటే కే లాంబ్డా బై ఆర్. నిన్న ఎక్స్ తీసుకున్నా మీరు ఆర్ రాసేయండి, ఎక్స్ అన్నా ఆర్ అన్నా ఏదైనా పర్లేదు. మనం డిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్. ఈ వైర్ నుండి ఇంత పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందనంటే ఇట్స్ కే లాంబ్డా బై ఆర్ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ఐ క్యాప్. అలానే ఈ వైర్ వల్ల ఇక్కడ వై డైరెక్షన్లో కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ వై డైరెక్షన్ ఎంత అంటే ఇట్ ఈస్ కే లాంబ్డా బై ఆర్ ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా జే క్యాప్. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు సర్క్యులర్ ఆర్క్ యొక్క ఫార్ములా కూడా గుర్తుంటుంది, రెండు సేమే ఉంటాయి. అందుకోసమే దీన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఒకవేళ మనం మాట్లాడుతున్నది ఇన్ఫైనైట్ వైర్ అయితే, ఎందుకంటే ఇన్ఫైనైట్ వైర్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది, ఇదే నేను మీకు చెప్పింది. ఇన్ఫైనైట్ వైర్ అయితే అంటే ఏంటమ్మా దాని అర్థం? అది ఇన్ఫినిటీ వరకు వెళ్తూ ఉంటుంది, అది ఇన్ఫినిటీ వరకు వెళుతూ ఉంటుంది కదా. అప్పుడు మనం ఇదిగో ఆల్ఫా యాంగిల్ ఏంటమ్మా, ఇదిగో ఈ పర్పెండిక్యులర్తో టాప్ మోస్ట్ పాయింట్కి జాయిన్ చేస్తే ఈ రెండింటి మధ్య ఉండే యాంగిల్ని ఆల్ఫా అంటాం. సో నువ్వు టాప్ మోస్ట్ పాయింట్కి జాయిన్ చేయాలి. టాప్ మోస్ట్ పాయింట్ ఎక్కడ ఉంది? ఇన్ఫినిటీ దగ్గర ఉంది. ఒక్కసారి చూద్దాం నువ్వు జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఎలా అవుతుందో. ఇదిగో ఈ పాయింట్ని జాయిన్ చేస్తే ఇది, ఈ పాయింట్ని జాయిన్ చేస్తే ఇది, ఈ పాయింట్ని జాయిన్ చేస్తే ఈ లైన్, ఈ పాయింట్ని జాయిన్ చేస్తే ఇది, ఈ పాయింట్ని జాయిన్ చేస్తే ఇది. సో అలా నువ్వు గమనించావు అని అంటే నువ్వు పైకి వెళ్ళే కొద్దీ యాంగిల్ పెరుగుతూ వెళ్తుందిగా. నువ్వు అప్పుడు ఇన్ఫినిటీని జాయిన్ చేయాలంటే ఇన్ఫినిటీ ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉంటుంది. సో దాన్ని జాయిన్ చేయాలంటే నీ లైన్ ఆల్మోస్ట్ ఎలా వెళ్తుంది? ఆ యాంగిల్ ఎంత అని అంటే 90 degrees. సేమ్ ఎక్స్ప్లెనేషన్ హోల్డ్స్ గుడ్ డౌన్ ఆల్సో. ఇదిగో నువ్వు కింద పాయింట్ని జాయిన్ చేసి చూడు, ఇక్కడ
కింద పాయింట్ని జాయిన్ చేసి ఈ లైన్తో ఈ లైన్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో, ఈ లైన్తో ఈ లైన్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో అది క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈజ్ యువర్ బీటా. అయితే నువ్వు చూడు, నువ్వు ఈ పాయింట్స్కి జాయిన్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఏమవుతుందమ్మా, ఇదిగో ఇది కూడా కింద ఇన్ఫినిటీకి వెళ్తుంది. అంటే నువ్వు లాస్ట్ పాయింట్ ఈ కింద దానికి యొక్క లాస్ట్ పాయింట్కి జాయిన్ చేయాలంటే నువ్వు లైన్ ఎలా గీయాలి, ఆల్మోస్ట్ ఇలా గీయాలి. అప్పుడు ఆ యాంగిల్ ఎంత, 90 degrees. సో నువ్వు ఆల్ఫా 90 బీటా 90 పెట్టావంటే నీకు వై డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు. నువ్వు ఆల్ఫా 90 బీటా 90 పెట్టావంటే సైన్ 91 సైన్ 91 1 + 1 2k λ/r వస్తుంది. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ వైర్? ఈ లొకేషన్ దగ్గర ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ వైర్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ 2k λ/r. k అనేది 1/4πε0 కదా. సూపర్ గేమ్ చేంజర్. ఇట్స్ సిమిలర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వెరీ గుడ్. ఓకే ఎలీషా బాబు, థ్యాంక్ యూ. సరే, కే ఏంటమ్మా, 1/4πε0 ఇంటూ λ/r. సో ఒక్కొక్కసారి ఇలా కూడా కనపడుతుంది, ఒక్కొక్కసారి నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్ప్రెషన్ అలా కూడా కనపడుతుంది. సో నీకు ఇన్ఫైనైట్ అయినప్పుడు నీకు వై డైరెక్షన్లో ఫీల్డ్ లేదు. ఒకవేళ నేను సెమీ ఇన్ఫైనైట్ గురించి మాట్లాడితే, సెమీ ఇన్ఫైనైట్ వైర్ గురించి మాట్లాడితే అమ్మా ఒక వైపు ఏమో ఇన్ఫినిటీకి వెళ్తుంది, ఇంకొక వైపు ఏమో అసలు కిందకి వెళ్ళదు. ఇదిగో ఈ పాయింట్ దగ్గర అడిగాడు అనుకో, ఇప్పుడు చెప్పు పై దాన్ని జాయిన్ చేయాలనుకో, నువ్వు పై పాయింట్ని జాయిన్ చేయాలంటే ఇదిగో పై పాయింట్స్ని జాయిన్ చేస్తూ వెళ్ళు, అలా లాస్ట్గా ఉన్న పై పాయింట్ని జాయిన్ చేయాలి. సో అప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత, ఆల్ఫా వాల్యూ 90 degrees. నువ్వు బీటా యాంగిల్ మెజర్ చేయాలంటే కింద ఉన్న లాస్ట్ పాయింట్ని జాయిన్ చేయాలి. ఎక్కడుందో ఆ కింద ఉన్న లాస్ట్ పాయింట్ ఇదే. సో అప్పుడు నీకు ఈ వైట్ లైను ఎల్లో లైను రెండు సేమ్ లైన్స్ అయిపోయినాయి. అప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎంత, 0. అంటే ఇక్కడ బీటా ఎంత, బీటా అనేది 0. ఇప్పుడు నువ్వు ఆల్ఫా 90 పెట్టు. వాట్ ఈస్ కాస్ 90, 0. వాట్ ఈస్ కాస్ 0, -1. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వై డైరెక్షన్లో ఉందమ్మా. ఎంత, -k λ/r j క్యాప్. అంటే -j క్యాప్ అంటే నీకు ఫీల్డ్ ఎలా ఉంటుంది, నీకు ఫీల్డ్ ఇలా ఉంది. ఎంతది, k λ/r. యాక్చువల్గా -j క్యాప్ రాయాలి. ఆ -j క్యాప్ బదులు నేను ఆరో కిందకి పెట్టేశాను. కిందకు ఉందనంటే ఇట్స్ -j. ఇప్పుడు ఆల్ఫా 90 పెట్టు, బీటా 0 పెట్టు. సైన్ 90 ఎంత, 1. సో k λ/r. సో సెమీ ఇన్ఫైనైట్ వైర్ వల్ల నీకు ఎక్స్ డైరెక్షన్లోనూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, వై డైరెక్షన్లోనూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఇన్ఫైనైట్ వైర్ అయితే మాత్రం యూ హ్యావ్ ఇట్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. వెరీ గుడ్ సాయి బాలు అమ్మ, చాలామంది కరెక్ట్గా చెప్పారమ్మా. సరే, ఇప్పుడు ఒక క్వశ్చన్ కొంచెం టఫే. ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చనేనమ్మా, 2024లో క్వశ్చన్ ఇది. An infinitely long positively charged straight thread has a linear charge density lambda coulomb per meter. An electron revolves on a circular path having axis along the length of the wire. The graph that correctly represents the variation of kinetic energy of electron as a function of radius of the circular path. అమ్మా నువ్వు గ్రాఫ్ గీయాలంటే ఫస్ట్ నీకు ఈక్వేషన్ తెలియాలి. ఫస్ట్ నీకు ఈక్వేషన్ తెలియాలి. సో అసలు ఫస్ట్ సిచ్యువేషన్ గీద్దాం. ఇదిగో ఇన్ఫైనైట్ వైర్ ఉందంట. ఈ ఇన్ఫైనైట్ వైర్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేది సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతుందంట. సో నేను ఎలక్ట్రాన్ తీసుకున్నాను అనుకో, దాని ఛార్జ్ -e. మరి ఫోర్స్ ఆన్ ఎలక్ట్రాన్ ఏంటమ్మా, ఆర్ ఫోర్స్ ఆన్ ఛార్జ్ ఏంటంటే q × E బార్. సో ఆ q ఏంటి, -e.
కదా. అప్పుడు నీకు గుర్తుందా నాన్న, ఇన్ఫైనైట్ వైర్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ 2k λ/r. ఒకవేళ నువ్వు దీని యొక్క రేడియస్ r తీసుకుంటే మరి ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవ్వాలి? ఆపోజిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఎలక్ట్రాన్ మీద ఫోర్స్ ఎలా యాక్ట్ అవ్వాలి? దిస్ ఈజ్ హౌ ద ఫోర్స్ విల్ యాక్ట్. ఎంత ఆ ఫోర్స్ అని అంటే ఇట్ ఈస్ E టైమ్స్ 2k λ/r. ఇట్ ఈస్ E టైమ్స్ 2k λ/r. ఓకే ఫైన్. మరి ఆ ఫోర్సే కదా దాన్ని సర్క్యులర్ మోషన్లో పెడుతుంది. ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్ని మనం ఏమంటాం? సెంట్రిపెటల్ ఫోర్స్. సెంట్రిపెటల్ ఫోర్స్ ఎంత? mv²/r కదా. రాద్దాం. సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ mv²/r. ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్ అనేది సర్కిల్లో మూవ్ అవుతుంది అంట. ఏదైతే ఫోర్స్ సెంటర్కి యాక్ట్ అవుతుందో దాన్నే మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ ఇస్ mv²/r. ఎంత ఆ సెంట్రిపెటల్ ఫోర్స్? 2k λe/r ఈజ్ mv²/r. సో r క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు నీకు mv² ఎంత వస్తుంది? 2k λ × e వస్తుంది. ఇటువైపు హాఫ్ మల్టిప్లై చేయి, అటువైపు కూడా హాఫ్ మల్టిప్లై చేయి. అప్పుడు నీకు హాఫ్ mv² ఏంటి? కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఇట్ ఈస్ k λe. ఏంటి? k కాన్స్టెంట్, లాంబ్డా కాన్స్టెంట్, e కాన్స్టెంట్. అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది r మీద అసలు డిపెండ్ అవ్వట్లా. ఇట్స్ ఏ కాన్స్టెంట్. r మీద అసలు డిపెండ్ అవ్వట్లేదు నాన్న. అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ ఉండాలి గ్రాఫ్లో. ఏ గ్రాఫ్లో కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్ ఉందో మీరే చెప్పండి. ఒకే ఒక గ్రాఫ్ కదా, డి గ్రాఫ్ కదా. సో నీ ఆన్సర్ ఏంటి? డి. ఈ క్వశ్చన్ ద్వారా నేను మీకు 2 రివైజ్ చేశా. ఒకటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ వైర్. 2 సర్క్యులర్ మోషన్ కూడా రివైజ్ చేశా. సర్క్యులర్ మోషన్లో ఏంటి అని అంటే ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతూ ఉంటే ఆ పార్టికల్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఏదైతే టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఉండిద్దో ఆ ఫోర్స్నే మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. అండ్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ mv²/r. అండ్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ mv²/r. ఓకే, ఇది ఫైన్, గుడ్. మరి ఇంకొక క్వశ్చన్ అమ్మ. సెంట్రిపెటల్ ఫోర్స్ గుర్తుపెట్టుకోండి. సెంట్రిపెటల్ ఫోర్స్ నువ్వు mv²/r అని రాయొచ్చు, mr⍵² అని రాయొచ్చు. గుర్తుపెట్టుకోండి, అది సిచ్యువేషన్ని బట్టి వాడండి. వెరీ గుడ్ చారు, కీర్తి, సోమరాం. ఓకే, ఈ క్వశ్చన్. ఏ పార్టికల్ ఆఫ్ చార్జ్ -q అండ్ మాస్ స్మాల్ m మూవ్స్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ స్మాల్ r అరౌండ్ ఇన్ఫైనైట్లీ లాంగ్ లైన్ చార్జ్ ఆఫ్ లీనియర్ చార్జ్ డెన్సిటీ లాంబ్డా. దెన్ ద టైమ్ పీరియడ్ విల్ బీ. నాన్న ఇదిగో ఈ దానికి ఈ క్వశ్చన్కి ఏమన్నా తేడా ఉందా? ఇది కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చనే. 2024 2023 క్వశ్చన్ ఇది. అక్కడ కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఇక్కడేమో టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. టైం పీరియడ్కి మనకు కావాల్సింది ఏంటి? ఒమేగా. ఎందుకు? టైం పీరియడ్ ఈజ్ 2π/ω. సో నీకు టైం పీరియడ్ కావాలి అంటే నీకు ఒమేగా కావాలి. ఒమేగా కావాలి అని అంటే నువ్వు సెంట్రిపెటల్ ఫోర్స్ని ఏమని వాడాలి? mr⍵² అని వాడాలి. సెంట్రిపెటల్ ఫోర్స్ ఇస్ mr⍵². సరే చేద్దాం. మళ్ళీ ఇందాక చెప్పిన దాన్నే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. అంతే, తేడా ఏం ఉండదు తెలుసా ఈ క్వశ్చన్లో. ఎందుకు 2 క్వశ్చన్లు సిమిలర్గా తీసుకున్నారు సార్ అని అంటే, ఎందుకంటే ఇక్కడ మనకి సర్క్యులర్ మోషన్ కాన్సెప్ట్ కూడా ఉంది కాబట్టి. ఎప్పుడైతే నువ్వు మైనస్ ఛార్జ్ అని తీసుకుంటావో నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై వైర్ ఏమో ఇలా ఉంది,
అది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి దాని మీద ఫోర్స్ ఏమో నీకు ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఏంటి ఆ ఫోర్స్ అని అంటే ఛార్జ్ మల్టిప్లైడ్ విత్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎంత అది లాంబ్డా, ఒక్క నిమిషం అమ్మా, కే ఉందిగా, ఓకే. అప్పుడు నువ్వు దీన్ని 2k లాంబ్డా బై ఆర్ రాయొచ్చు. 2k లాంబ్డా బై ఆర్ రాయొచ్చు. దిస్ ఈజ్ ద ఫోర్స్. కొంతమంది అనుకుంటారు సార్ మైనస్ సైన్ ఎక్కడికి పోయింది సార్, ఛార్జ్ మైనస్ క్యూ కదా. అమ్మ మైనస్ సైన్ నీకు డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ని డిసైడ్ చేసిద్ది. నేను ఆల్రెడీ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ని తీసేసుకున్నాను కాబట్టి దెన్ ఐఎమ్ రైటింగ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్. డైరెక్షన్ ఆరోతో రిప్రజెంట్ చేసా, క్యూఈ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్. సరే, ఇప్పుడు ఏదైతే ఫోర్స్ ఉందో ఆ ఫోర్స్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అవుట్, ఆర్ బ్యాలెన్స్డ్ అవుట్ అనకూడదు, ఆ ఫోర్సే సెంట్రిపెటల్ ఫోర్స్ ప్రొవైడ్ చేసి ఆ ఛార్జ్ని ఎప్పుడు సర్క్యులర్ మోషన్లో తిప్పుతూ ఉంటుంది. సర్క్యులర్ మోషన్లో తిప్పుతూ ఉంటుంది. అయితే ఏంటమ్మా ఎఫ్సి అంటే 2k q లాంబ్డా బై ఆర్ ఈజ్ mr ఒమేగా స్క్వేర్. ఇక్కడ నుండి నువ్వు ఒమేగాని ఏమని రాయొచ్చు, రూట్ 2kq లాంబ్డా బై mr స్క్వేర్ రాయొచ్చు. అప్పుడు నీకు టైం పీరియడ్ ఏమవుతుంది, 2π బై ఒమేగా విచ్ ఈస్ 2π బై అండర్ రూట్ ఆఫ్ mr స్క్వేర్ బై 2kq లాంబ్డా. దిస్ ఈజ్ ద టైం పీరియడ్. వాళ్ళు ఏమడిగారు నాన్న, టైం పీరియడ్ స్క్వేర్ అడిగారమ్మా. మనం టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేసామమ్మా. మరి టైం పీరియడ్ స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి? ఓకే చూడు, ఫస్ట్ ఆప్షన్లో టైం పీరియడ్ స్క్వేర్ ఉంది, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆప్షన్లో జస్ట్ నీకు టైం పీరియడ్ మాత్రమే ఉంది. అయితే ఒక్కసారి ఇక్కడ mr స్క్వేర్ ఉంది కదా, దాంట్లోండి ఆర్ స్క్వేర్ని రూట్లోని బయటికి తీసుకొస్తే నాకు అప్పుడు 2πr అండర్ రూట్ ఆఫ్ m బై 2kq లాంబ్డా అవుతుంది. టూ పై ఆర్ అండర్ రూట్ ఆఫ్ m బై 2kq లాంబ్డా అవుతుంది. సరే వెళ్ళి చూద్దాం ఏమన్నా ఆప్షన్ ఉందా. ఎస్, 2πr అండర్ రూట్ m బై 2k లాంబ్డా క్యూ ఉంది. ఏ ఆప్షన్? డి ఆప్షన్. ఓకే నైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఇన్ఫైనైట్ వైర్ గురించి అయిపోయింది. ఇప్పుడు సర్క్యులర్ ఆర్క్ గురించి మాట్లాడదాం. సర్క్యులర్ ఆర్క్ గురించి మాట్లాడేటప్పుడమ్మా నువ్వు ఒక సర్క్యులర్ ఆర్క్ తీసుకో. ఇది ఆ సర్క్యులర్ ఆర్క్ యొక్క సెంటర్ అండ్ దాని రేడియస్ క్యాపిటల్ ఆర్ తీసుకో. అయితే నువ్వు తీసుకున్న రిఫరెన్స్ లైన్తో టాప్ పాయింట్ ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుందని తీసుకుంటే, బాటమ్ పాయింట్ బీటా యాంగిల్ మేక్ చేస్తుందని తీసుకుంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ డ్యూ టు దిస్ సర్క్యులర్ ఆర్క్, ఈ సర్క్యులర్ ఆర్క్ యొక్క ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా. ఈ సర్క్యులర్ ఆర్క్ యొక్క ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ ఎంత అని అంటే ఇట్ ఈస్ కే లాంబ్డా బై ఆర్. అమ్మ చెప్పా కదా, వైర్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఆర్క్ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అని. రెండు సేమ్ ఉంటుంది. ఏంటో తెలుసా, కే లాంబ్డా బై ఆర్ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా అమ్మ. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద వై డైరెక్షన్ ఎంత అని అంటే కే లాంబ్డా బై ఆర్ ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా జే క్యాప్. ఇక్కడ నేను రాయడం మర్చిపోయాను, ఐ క్యాప్. సో వైర్కి ఏదైతే ఫార్ములా ఉందో సేమ్ ఫార్ములా సర్క్యులర్ ఆర్క్ కూడా. అక్కడ స్మాల్ ఆర్ అనేది, వైర్కి స్మాల్ ఆర్ ఏంటమ్మా, వైర్కి స్మాల్ ఆర్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్. ఇక్కడ ఏంటమ్మా క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ ఏంటి, రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ ఆర్క్. సో అందుకనే నేనేం చేశానంటే నిన్న డెరైవ్ చేద్దామని ట్రై చేశా. కాకపోతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు గమనించుంటే నేను ఒక సెకండ్ ఆలోచిస్తున్నా ఏంటంటే అసలు చేద్దామా వద్దా అని. ఎందుకు,
ఆ డెరివేషన్లో ఇంటిగ్రేషన్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. చాలా టర్మ్స్ ఉన్నాయి రా నాయన. మనమేమో 60 డేస్లో కోర్స్ చేయాలి. ఒక్క నిమిషం ఆలోచించా, డెరివేషన్ చేస్తే మళ్ళీ అర్థం కాదేమో, టైం తక్కువ ఉంది, ఫాస్ట్గా చెప్పాలి అని. సో ఎస్, డెరివేషన్ చేయడానికి కారణం ఏంటి అని అంటే ఆ ఫైనైట్ వైర్ది సర్క్యులర్ ఆర్ది ఫార్ములా సేమ్ ఉంటాయి. దానికోసం ట్రై చేశా. సరేనమ్మా, ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, నేను మీకు సెమీ రింగ్ ఇస్తానమ్మా. సెమీ రింగ్ సెంటర్ దగ్గర నాకు మీరు చేసి పెట్టాల్సింది ఏంటి అని అంటే మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి నాన్న. ఇట్స్ ఎ సెమీ రింగ్. సెమీ రింగ్, పూర్తి రింగ్ కాదు, సెమీ రింగ్. పూర్తి రింగ్ కాదు, సెమీ రింగ్. అప్పుడు ఎలాగా? ఐఐటి బాంబే ఎన్ని డేస్ పడుతుందో అనవసరం, ఎంత నీట్గా చెప్తాను అనేది ఇంపార్టెంట్. అది వదిలేసి ఫస్ట్ క్లాస్ జరుగుతున్నది విను. చాలామంది ఎన్ని డేస్లో అయింది అంటూ ఉంటారు. అరే, టాపిక్ని బట్టి, ఆ రోజున్న ఫ్లోని బట్టి, మీరు రెస్పాండ్ అవుతున్న దాన్ని బట్టి 1 or 2 days అటు ఇటు అవుతూ ఉంటాయి. నేనైతే ఎలక్ట్రోస్టాటిక్స్ని ఒక 4 daysలో కంప్లీట్ చేద్దామని అనుకున్నా. సరేనమ్మా, ఇప్పుడు చూడు ఒకసారి, ఈ యాంగిల్ ఎంత? ఈ యాంగిల్ 90 degrees. ఈ యాంగిల్ ఎంత? ఇది కూడా 90 degrees. అమ్మా, నువ్వు ఆల్ఫా బీటాలు ఒక్కసారి పెట్టేసావు అనుకో, cos 90 - cos 90 అంటే 0 - 0. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ వై డైరెక్షన్ ఉండదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఆల్ఫా 90 బీటా 90, sin 90 + sin 90 ఎంత? 2, అంటే 2k λ/r. సో సెమీ రింగ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. అది ఎంత అని అంటే 2k λ/r అంత. 2k λ/r. సరేనమ్మా, మరి కంప్లీట్ రింగ్ అయితే ఏంటి సార్? తీసుకో, ఇది నీ రిఫరెన్స్ లైన్. ఇప్పుడు నువ్వు కంప్లీట్ రింగ్ గురించి మాట్లాడాలని అంటే ఇదిగో, నీ ఆల్ఫా వచ్చేసరికి 180 degrees. ఎందుకు? నువ్వు ఈ పాయింట్ని తీసుకో, ఇది నీ టాప్ పాయింట్ ఎండింగ్, ఇదేమో నీ బాటమ్ మోస్ట్ పాయింట్ ఎండింగ్. అప్పుడు ఈ బాటమ్ మోస్ట్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? ఆబ్వియస్గా అది కూడా ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? 180 యాంగిల్ మేక్ చేస్తుంది. పెట్టే కాస్ పై ఎంత? -1. కాస్ పై ఎంత? -1. -1 -1 ఎంత అవుతుంది? 0. సైన్ పై ఎంత? 0. సైన్ పై ఎంత? 0. రెండు 0నే. ఈ ఎక్స్ 0 అవుతుంది, ఈ వై 0 అవుతుంది. అంటే వాట్ ఈస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద రింగ్? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ రింగ్ ఏమవుతుంది నాన్న? 0. లేదు, ఈ ఎక్స్ లేదు, ఈ వై లేదు. ఈ ఎక్స్ లేదు, ఈ వై లేదు. ఓకే, నైస్. మరి సార్, ఎప్పుడు సెంటర్ ఆఫ్ ద రింగే మాట్లాడతామా? ఒకవేళ వేరే పాయింట్ అయితే ఏంటి సార్? వేరే పాయింట్స్ ఏదైనా అవ్వచ్చు, కాకపోతే మనం మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేయగలిగిన మాత్రం పాయింట్స్ ఆన్ ద యాక్సెస్. ఏంటి సార్ యాక్సెస్? ఇదిగో, నువ్వు ఇది రింగ్ తీసుకున్నావు అని అంటే యు ఆర్ టేకింగ్ ఎ రింగ్ ఆఫ్ చార్జ్ క్యూ అండ్ రేడియస్ ఆర్. అండ్ నువ్వే పాయింట్ గురించి మాట్లాడుతున్నావు అని అంటే ఎ పాయింట్ విచ్ ఈస్ దేర్ ఆన్ ద యాక్సెస్. A point which is there on the axis. ఒక ఎక్స్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ దగ్గర ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది డ్యూ టు దిస్ రింగ్, అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. మనం పాజిటివ్ రింగ్ తీసుకున్నాం కాబట్టి ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ K Q X by
ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ టు ద పవర్ 3/2. ఈ ఫార్ములా అనేది కూడా మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. దిస్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద రింగ్ అండ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద రింగ్. అయితేనమ్మా ఎగ్జాక్ట్గా సెంటర్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? 0. ఎగ్జాక్ట్గా సెంటర్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. కావాలంటే పెట్టు చూడు, x0 పెట్టు. నువ్వు x0 అంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ ద పాయింట్ విచ్ ఇస్ ఎట్ ద సెంటర్. సో x0 పెట్టావు అని అంటే నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆటోమేటిక్గా 0 చూపించేస్తుంది. అదే నువ్వు వేరే చోటకు వచ్చావనుకో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందా? ఉంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరిగింది. నాకు ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ వచ్చిందమ్మా. ఐ వాంట్ టు ఫైండ్ ఆల్ ద లొకేషన్స్ వేర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ మ్యాక్సిమమ్. హౌ టు ఫైండ్ maxima or minima of anything? Differentiate and equate to 0 కదా. సో లొకేషన్స్ ఆఫ్ maxima ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నేను క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఐ షుడ్ డిఫరెన్షియేట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ ఈక్వేట్ ఇట్ టు 0. ఇక్కడే కాదమ్మా, ఎక్కడైనా సరే నువ్వు మ్యాక్సిమా ఆర్ మినిమా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు డిఫరెన్షియేషన్ చేసి దాన్ని ఈక్వేట్ టు 0 చేయాలి. ఆ తర్వాత డబల్ డిఫరెన్షియేషన్ చేసి నెగిటివ్ అయితే మ్యాక్సిమా, పాజిటివ్ అయితే మినిమా. సో నేను క్యాలిక్యులేషన్స్ చెయ్యట్లా, నేను మీకు డైరెక్ట్గా రిజల్ట్ ఇస్తా. ఏంటనంటే అట్ x is equal to plus or minus r by root 2, electric field magnitude is maximum. సో నువ్వు సెంటర్ నుండి r/√2 రైట్ సైడ్కి వెళ్ళినా, సెంటర్ నుండి r/√2 లెఫ్ట్ సైడ్కి వెళ్ళినా, ఆ లొకేషన్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు రింగ్ ఈజ్ మ్యాక్సిమమ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు డిఫరెన్షియేషన్ చేసి ఈక్వేట్ టు 0 చేస్తే, అంటే దీన్ని మీరు డిఫరెన్షియేషన్ చేయాలి. దీన్ని డిఫరెన్షియేషన్ చేసి ఈక్వేట్ టు 0 చేస్తే మీకు ఈ రిజల్ట్ వస్తుంది. ఏ పాయింట్స్ దగ్గర నానా? అని అంటే r/√2. ఈ గ్రాఫ్ని మిమ్మల్ని అడగచ్చు ఎగ్జామినేషన్లో, అందుకని గీస్తున్నా. ఈ డైరెక్షన్లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుందాం. ఈ డైరెక్షన్లో ఇది మనకు ఎక్స్. సో ఎలా చేంజ్ అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ ఎక్స్ అంటే ఈ సైడ్కి వస్తే, అమ్మా మనం తీసుకున్న రింగ్ ఏంటమ్మా? పాజిటివ్ రింగ్, ప్లస్ క్యూ అండ్ రేడియస్ ఆర్ కదా. సో నువ్వు ఇక్కడ నుంచున్నావు అనుకో, ఇక్కడ నుంచుంటే అది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అవే ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. అదే నువ్వు ఇక్కడ నుంచున్నావు అనుకో, ఇది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. సో ఇటువైపు ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ నీకు టువర్డ్స్ రైట్ సైడ్ ఉంటుంది, ఇటువైపు ఏమో ఈ పాయింట్స్ అన్నిటికీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను దానికి ప్రాపర్గా గీసి చూపిస్తానమ్మా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉండిద్ది అనేది. సో నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ 0 అవుతుంది, ఇటువైపు పెరుగుతూ మళ్ళీ అది 0కి వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడ మ్యాక్సిమం ఉండిద్దిరా బాబు అని అంటే ఇదిగో ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ -r/√2 అండ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ +r/√2, ఈ రెండు డిస్టెన్స్ల దగ్గర నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చూడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ y యాక్సిస్ కదా, y కోఆర్డినేట్ మ్యాక్సిమం ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. సో నీకు గ్రాఫ్ ఇలా వస్తుందమ్మా. మీకు మ్యాథమెటిక్స్ మీద కరెక్ట్గా ఐడియా ఉంటే దీన్ని ప్లాట్ చేయండి, దీన్ని ప్లాట్ చేస్తే నీకు ఈ షేపే వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఎంత అని అంటే ఇక్కడ 0. సో ఇక్కడ నుండి నువ్వు వెళ్ళే కొద్దీ r/√2 దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మ్యాక్సిమం అయ్యి మళ్ళీ ఆ తర్వాత నుండి తగ్గుతూ 0కి వెళ్ళిపోతుంది. నువ్వు ఇటు మూవ్ అవుతున్నావు అనుకో, అది r/√2 దగ్గర -r/√2 దగ్గర మ్యాక్సిమం అయ్యి మళ్ళీ 0కి వెళ్ళిపోతుంది. సో ఇది ఈ గ్రాఫ్ అనేది
మిమ్మల్ని అడగొచ్చు జేఈ మెయిన్స్లో, అందుకోసమే గీసా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్చువల్ పాయింట్ ఆఫ్ రింగ్ ఏంటంటే ఇది ఎక్కడెక్కడ మ్యాక్సిమం అంటే +r-r/√2 పాయింట్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మ్యాక్సిమం. దాని గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది. నాకు ఈ గ్రాఫ్ ఎలా వచ్చిందంటే ఇదిగో ఈ ఈక్వేషన్ వల్ల వచ్చింది. ఎక్స్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ నేను మార్క్ చేస్తే నాకు ఈ గ్రాఫ్ వస్తుంది. సరే, నెక్స్ట్ ఇన్ఫైనైట్ షీట్ అమ్మ, ఇన్ఫైనైట్ థిన్ షీట్ అని అన్నా. నా ఇంటెన్షన్ ఆఫ్ సేయింగ్ థిన్ షీట్ ఏంటి అని అంటే ఒక లేయర్ ఆఫ్ చార్జ్ మాత్రమే. ఏంటి సార్ మీనింగ్ ఆఫ్ ఒక లేయర్ ఆఫ్ చార్జ్ అని అంటే, నువ్వు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి చూసినా అంటే షీట్కి ఇటువైపుకి వెళ్ళి చూసినా, నువ్వు షీట్కి రైట్ సైడ్కి వచ్చి చూసినా నీకు కనపడే ఛార్జీలు సేమ్. సో దిస్ ఈజ్ ద షీట్. ఈ షీట్ యొక్క ఛార్జ్ డెన్సిటీ ఎంత అంటే సిగ్మా. సిగ్మా ఏంటి అని అంటే చార్జ్ పర్ యూనిట్ ఏరియాని మనం సిగ్మా అని మెన్షన్ చేస్తాం. అయితే దీనివల్ల నువ్వు ఈ షీట్కి కొంచెం డిస్టెన్స్లో నుంచోవచ్చు. అది ఏ డిస్టెన్స్ అయినా కానీ, అది 1 కిలోమీటర్ అవని 1 మీటర్ అవని, ఇఫ్ ద షీట్ ఈజ్ ఇన్ఫైనైట్లీ లాంగ్, అది ఈవెన్ 1 కిలోమీటర్ అవని 100 కిలోమీటర్స్ అవని, దాని దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అని అంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దట్ లొకేషన్ ఈజ్ σ/2ε0. ఇట్స్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. ఇది మీరు తెలుసుకోవాలి. ఒక జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ షిఫ్ట్లో వాడు ఏమి ఇచ్చాడంటే ఈ షీట్ నుండి x1 డిస్టెన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని x2 డిస్టెన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కంపేర్ చేయమన్నాడు. అవి రెండు సేమ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ షీట్ డజంట్ డిపెండ్ ఆన్ డిస్టెన్స్, ఇట్స్ కాన్స్టెంట్. ఎంత వాల్యూ σ/2ε0. ఓకే ఓకే ఫైన్. అయితే అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, అది మ్యాగ్నిట్యూడ్. σ/2ε0 అనేది నీకు మ్యాగ్నిట్యూడ్. డైరెక్షన్ మాత్రం నీ కామన్ సెన్స్ వాడాలి. పాజిటివ్ ఛార్జ్ ఉందా, అవే ఫ్రమ్ ద పాజిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ ఉందా, టువర్డ్స్ నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ నేను ఇచ్చిన షీట్ పాజిటివ్ ఛార్జ్. సో నువ్వు ఇక్కడ వెళ్ళి నుంచున్నావు అనుకో, పాజిటివ్ ఛార్జ్ నుండి అవే ఉండాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్. అదే నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచున్నావు అనుకో, ఇది షీట్, నువ్వు వచ్చి ఇక్కడ నుంచున్నావు, అవే ఫ్రమ్ దిస్ పాజిటివ్ ఛార్జ్ అంటే ఇలా ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎంత అది σ/2ε0. సార్ అన్ని పాయింట్లకా? ఎస్, అన్ని పాయింట్లకి. నువ్వు 1 సెంటీమీటర్ ముందు నుంచో, 1 మీటర్ ముందు నుంచో, 100 మీటర్స్ ముందు నుంచో, నువ్వు 1 కిలోమీటర్ ముందు నుంచో, నువ్వు ఎంతైనా ముందు నుంచో, నువ్వు ఎంత డిస్టెన్స్ అయినా తీసుకో, ఒక ఇన్ఫైనైట్ షీట్ ఉందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫర్ ఆల్ ద పాయింట్స్ ఈజ్ కాన్స్టెంట్ విచ్ ఇస్ σ/2ε0. సరేనా అన్న? ఈ క్వశ్చన్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ జేఈ మెయిన్స్ 2023 అనుకుంటా, ఇది 2023 అనుకుంటా. ఫ్యాన్ అడుగుతున్నాడు, సారీ ఫ్యాన్ కాదు, సాయి బాలు అడుగుతున్నారు, సార్ అసైన్మెంట్ ఇవ్వరా సార్? అరే మీరు అసైన్మెంట్ స్పెషల్గా ఇచ్చేది ఏమి ఉండదమ్మా. లాస్ట్ 4-5 ఇయర్స్ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అదే మీ అసైన్మెంట్ ప్రతి చాప్టర్కి. ఇంకేది పట్టుకోవద్దు, జేఈ మెయిన్స్ క్వశ్చన్లే పట్టుకోండి. ఫ్యాన్ చెప్తానమ్మా, జనరల్గా పెడతారు. సరే, ఇదిగో ఇక్కడ 2 షీట్లు ఉన్నాయి నాన్న, +σ+σ. ఈ 2 షీట్ల వల్ల మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్యాలిక్యులేట్ చేయాలి. అయితే మీకు అర్థం కావడం కోసం ఈ షీట్ని నేను ఎల్లోతో గీస్తా. అయితే ఈ లొకేషన్ 1 ఉండేది కదా, ఆ లొకేషన్ 1 దగ్గర ఈ షీట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ ద షీట్ ఉండేది కదా, ఎంత σ/2ε0. ఈ 2 రీజియన్లో ఎంత ఉంటుంది, σ/2ε0.
ఈవెన్ ఈ 3 రీజన్ పాయింట్స్ కూడా ఏదైతే ఈ రీజన్ 3 ఉందో ఆ రీజన్ 3కి కూడా ఈ షీట్ అవే ఫ్రమ్ ఇట్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఈ బ్లూ షీట్, ఈ బ్లూ కలర్ షీట్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ షీట్ ఏదైతే ఉందో దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాట్లాడదాం. దానికి లెఫ్ట్ సైడ్, ఈ షీట్కి లెఫ్ట్ సైడ్ అవే ఫ్రమ్ ద షీట్ ఉంటుంది కదా, ఎందుకంటే అది ప్లస్ సిగ్మా షీట్. సో ఈ పాయింట్ దగ్గర ఎలా ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఈ పాయింట్ దగ్గర కూడా ఎలా ఉంటుంది, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ అవే ఫ్రమ్ ద షీట్, ఎందుకంటే అది పాజిటివ్లీ చార్జ్ షీట్. మరి నువ్వు ఈ పాయింట్స్కి వచ్చావనుకో, ఈ షీట్ నుండి ఈ పాయింట్స్ దగ్గర ఎంత ఉంటుందమ్మా, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ అవే ఫ్రమ్ ద షీట్ ఉండాలి కదా. ఇప్పుడు చూడు, నువ్వు ఆ రీజన్ 2 గురించి, రీజన్ 2 ఏంటమ్మా, రీజన్ 2 ఈజ్ బిట్వీన్ ద షీట్స్. అక్కడ నువ్వు చూసావంటే ఈ ఎల్లోదేమో రైట్ సైడ్కి ఫీల్డ్ పెడుతుంది, ఈ బ్లూదేమో లెఫ్ట్ సైడ్కి ఫీల్డ్ పెడుతుంది. అవి రెండు సేమ్ అంటే 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉన్నాయి. అప్పుడు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద రీజన్ 2 షుడ్ బి 0. మరి మనం రీజన్ 1 గురించి మాట్లాడుకుందాం. రీజన్ 1 రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, యాడ్ అయిద్దిగా. సో సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సో రీజన్ 1లో నీకు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఏ డైరెక్షన్లో ఉంది, లెఫ్ట్ సైడ్కి ఉంది. మరి రీజన్ 3 చూద్దాం. ఏంటి ఆ రీజన్ 3, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఎంత, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఎటు ఉంది, టు ద రైట్ సైడ్ ఉంది. అమ్మా ఒక్కసారి ఆప్షన్లో చూద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద రీజన్ 2 0 అవ్వాలి. మనకి 3 ఆప్షన్స్లో అది జరుగుతుంది. సో బి కానీ అవ్వచ్చు, సి అవ్వచ్చు, డి అవ్వచ్చు మన ఆన్సర్. ఇంకోటి ఏంటి అని అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద ఫస్ట్ రీజన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద థర్డ్ రీజన్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఎక్కడ ఉన్నాయమ్మా ఆపోజిట్ డైరెక్షన్లో, చూడు ఇక్కడ ఉందా, లేదు, ఎన్ క్యాప్ అన్నాడు అంటే రెండు సేమ్ డైరెక్షన్ ఇచ్చేసాడు, తప్పు. ఇక్కడ ఉందా, లేదు, తప్పు. ఎక్కడుందమ్మా ఆపోజిట్ డైరెక్షన్లో, మైనస్ ఉంది ఇక్కడ, ఇక్కడేమో ప్లస్ ఉంది. సో ఏ ఆప్షన్ మార్క్ చేయాలి, సి ఆప్షన్ మార్క్ చేయాలి. డైరెక్షన్తోనే కాదమ్మా, ఈవెన్ మ్యాగ్నిట్యూడ్తో కూడా నువ్వు ఆన్సర్ చెప్పేయచ్చు. ఏ ఆప్షన్లో నీకు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఉందంటే దిస్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ వేర్ యూ హ్యావ్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సో నీ ఆన్సర్ ఏంటంటే సి. కీర్తి వెరీ గుడ్, నితిన్ వెరీ గుడ్, హర్ష గుడ్, సంతోష్ గుడ్. సరే నాన్న వెళ్ళిపోదాం. నెక్స్ట్ అమ్మా ఈ హాలో స్పియరు సాలిడ్ స్పియర్ ఏదైతే ఉందో 99% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క గ్రాఫ్ని అడుగుతున్నారమ్మా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క గ్రాఫ్ని అడుగుతున్నారు 99% ఆఫ్ ద టైమ్స్. ఓకే నాన్న, హాలో స్పియర్ నేనేం తీసుకుంటున్నానంటే ఆఫ్ చార్జ్ క్యూ అండ్ రేడియస్ ఆర్. మనం మాట్లాడుతుంది హాలో స్పియర్. అయితే నువ్వు ఏ ఇన్సైడ్ పాయింట్ అన్నా తీసుకో, అంటే ఇట్లాంటి క్లోజ్డ్ బాడీస్ ఉండేటప్పుడు వాళ్ళు ఇన్సైడ్ పాయింట్స్ అవుట్ సైడ్ పాయింట్స్ అని మాట్లాడతారమ్మా. ఇన్సైడ్ పాయింట్స్ ఇన్సైడ్ దిస్ స్పియర్. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఎంత అని అంటే 0. If it is going to be a uniform hollow sphere, electric field inside the sphere is 0. అయితే ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి నాన్న, ఓన్లీ ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్ మాత్రమే నువ్వు ఇలా చెప్పగలవు. ఓన్లీ ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్ ఏంటి అని అంటే స్పెరికల్ షేప్డ్ బాడీస్ ఏవైతే ఉంటాయో, మనం మాట్లాడుతున్న పాయింట్ ఒక r డిస్టెన్స్లో ఉన్న పాయింట్, ఇది మనం మాట్లాడుతున్న పాయింట్ అని తీసుకో. దెన్ దిస్ పాయింట్ ఈజ్ అన్ అవుట్ సైడ్ పాయింట్. సో మనం ఎప్పుడైతే స్పెరికల్ షేప్స్ గురించి తీసుకుంటామో ఆ స్పెరికల్ షేప్స్ని వెన్ వీఆర్ డీలింగ్ విత్ అవుట్ సైడ్ పాయింట్స్ వీ కెన్ రిప్లేస్ దిస్ విత్ ఏ పాయింట్ చార్జ్ ఎట్ ఇట్ సెంటర్. గుర్తుపెట్టుకోండి నాన్న,
బట్ ఎప్పుడు నువ్వు స్పెరికల్ బాడీస్తో డీల్ చేస్తున్నప్పుడు అండ్ వెన్ యు ఆర్ డీలింగ్ విత్ అవుట్ సైడ్ పాయింట్స్, దెన్ ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్ స్పెరికల్ బాడీస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ పాయింట్ చార్జ్ కెప్ట్ అట్ దేర్ సెంటర్స్. మరి వాట్ ఈస్ ద ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్ ఎంత అంటే KQ/R². సో వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎ హాలో స్పియర్ ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్ అంటే KQ/R². ఇన్సైడ్ పాయింట్స్ ఎంతమ్మా? 0. అవుట్ సైడ్ పాయింట్స్ KQ/R². సో వీళ్ళు అడిగేది ఏంటో తెలుసా? ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆర్కి గ్రాఫ్ గీయమంటారమ్మా. ఆర్ ఈజ్ మెజర్డ్ ఫ్రమ్ ద సెంటర్. ఆర్ ఈజ్ మెజర్డ్ ఫ్రమ్ ద సెంటర్. అమ్మ నువ్వు సెంటర్ నుండి మెజర్ చేస్తున్నావు. ఒక్క నిమిషం గీస్తానమ్మా. ఇక్కడ నుండి నువ్వు ఈ పాయింట్ గురించి మాట్లాడావనుకో, ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? 0. ఈ పాయింట్ గురించి మాట్లాడావనుకో, ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? 0. సో నువ్వు ఏదైతే ఆర్ మాట్లాడుతున్నావో ఆ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్ అయినంతసేపు దెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎ పాయింట్ ఇన్సైడ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే 0. ఎక్కడ వరకు? టిల్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్. ఒక్కసారి నువ్వు జస్ట్ బయటకు వచ్చావు అనుకో, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? KQ/R². సో జస్ట్ బయటికి రాగానే వెంటనే నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే KQ/R². అమ్మ ఆ తర్వాత ఏమవుతుందమ్మా? ఆర్ పెరిగే కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గుతుందా లేదా? నువ్వు ఈ సెంటర్ నుండి బాగా ఎక్కువ దూరం ఉన్న పాయింట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నావు అనుకో, ఆ పాయింట్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆటోమేటిక్గా తగ్గిద్ది. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ స్క్వేర్. మోర్ ద డిస్టెన్స్ లెస్ విల్ బి ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలా తగ్గుతుంది అని అంటే ఇలా తగ్గుతూ వెళ్తుంది. సో అలాగా ఆర్ని నువ్వు చాలా పెద్దదిగా తీసుకున్నావంటే అప్పుడు డినామినేటర్ చాలా పెద్దగా అయిపోయి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 అవుతుంది. అందుకే చూడు, తగ్గుతూ 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 0కి వెళ్ళింది. సో ఈ గ్రాఫ్ అనేది ఇంపార్టెంట్. అమ్మా ఈ సిరీస్ని మీరు ఈప్ సెట్కి కూడా చూడొచ్చు. ఈప్ సెట్కి కూడా చూడొచ్చు ఈ సిరీస్ని. సరేనా అన్న? ఇప్పుడు ఇంకొకటి ఏంటది అంటే యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్. యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్ అంటే ఏం లేదు నాన్న, ఒక సాలిడ్ స్పియర్ తీసుకొని త్రూ అవుట్ ద వాల్యూమ్ చార్జ్ ఉంటే దాన్నే మనం యూనిఫామ్ స్పియర్ అని అంటాం ఆర్ సాలిడ్ స్పియర్ అని అంటాం. యూనిఫామ్ స్పియర్ అని అంటాం ఆర్ సాలిడ్ స్పియర్ అని అంటాం. సరే, ఒకవేళ మనం మాట్లాడుతున్న పాయింట్ ఇన్సైడ్ పాయింట్ అయితే ఎట్ ఎ డిస్టెన్స్ స్మాల్ ఆర్ ఫ్రమ్ ద సెంటర్, ఈ పాయింట్ దగ్గర ఎంత నానా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఫర్ ఇన్సైడ్ పాయింట్ ఎంత అంటే వెరీ ఇంపార్టెంట్ అమ్మా, K/Q/r/R3. K అనేది కాన్స్టెంట్, Q అనేది కాన్స్టెంట్, క్యాపిటల్ R అనేది కూడా రేడియస్ ఆఫ్ ద స్పియర్ విచ్ ఈస్ కాన్స్టెంట్, రైట్? సో నీకు స్మాల్ r అనేది ఏంటనంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ దట్ స్పియర్ విచ్ ఈస్ K/Q/r/R3. దాన్ని ఇంకో విధంగా కూడా రాస్తారమ్మా, ఏంటనంటే రో ఏంటి అనంటే చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. రో ఏంటి అనంటే చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. అది ఏంటనంటే Q/4/3πR3. సో నువ్వు Q ప్లేస్లో దీన్ని పెట్టాలని చూసావు అని అంటే నువ్వు Q ప్లేస్లో ఆర్ నువ్వు Q/R3 ప్లేస్లో
నువ్వేం పెట్టచ్చమ్మా 4/3 పై రో పెట్టచ్చు. సో ఇది తీసుకొచ్చి ఇందులో పెడితే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫర్ ఇన్సైడ్ పాయింట్ ఎంత అవుతుందమ్మా? కే అనేదేమో 1/4 పై ఎప్సిలాన్ నాట్. Q/r³ నువ్వు 4/3 పై రో అని రాయొచ్చు ఇంటూ ఆర్. 4 పై పోతుంది. అప్పుడు నీకేమొస్తుంది? ρr/3 ఎప్సిలాన్ నాట్. ఇలా అన్నా గుర్తుపెట్టుకో, ఆర్ KQ స్మాల్ r/R³. ఇలా అన్నా గుర్తుపెట్టుకో. దిస్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫర్ ఇన్సైడ్ పాయింట్స్ ఆఫ్ ఏ యూనిఫామ్ స్పియర్. ఇది పక్కా నీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఓకే, అవుట్ సైడ్ పాయింట్స్ అసలు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పనా? ఎందుకో చెప్పు. మనం మాట్లాడే పాయింట్ అవుట్ సైడ్ అనుకో, నేను ఇందాకేగా చెప్పా, మనం ఎప్పుడైతే స్పెరికల్ బాడీస్ గురించి మాట్లాడతామో, స్పెరికల్ గురించి మాట్లాడతామో, అది అవుట్ సైడ్ పాయింట్స్ గురించి మాట్లాడతామో, ఆ స్పెరికల్ బాడీని యూ కెన్ రిప్లేస్ ఇట్ విత్ ఏ పాయింట్ చార్జ్ ఎట్ ఇట్స్ సెంటర్. ఎంత అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఎంత అని అంటే పాయింట్ ఛార్జ్ యొక్క ఫార్ములా ఏంటన్నా? KQ/r². ఇప్పుడు మనం గ్రాఫ్ గీద్దాం. అమ్మా నువ్వు చూడు, ఫస్ట్ ఇన్సైడ్ పాయింట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి చూడు, ఆర్ పెరిగే కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా పెరుగుతుందా లేదా? నువ్వు దీన్ని గమనించావంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వై యాక్సిస్ మీద గీస్తున్నాం. షార్ట్ కట్ నాన్న, షార్ట్ కట్. ఇది చూడంగానే ఎవ్వడికి అసలు అర్థం కాదనమాట, ఏంట్రా గ్రాఫ్ అనేది అర్థం కాదు. ఎందుకంటే నేను y = mx అని చెప్పాను అనుకో, అప్పుడు అందరూ సార్ ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్ అంటారు. y = mx + c అన్నాను అనుకో, సార్ ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్ అని అంటారు. అదే x² / a² + y² / b² = 1 అన్నాను అనుకో, సార్ ఎలిప్స్ అంటారు. మన బ్రెయిన్ ఎక్స్ని వైని ఫాస్ట్గా గ్రాస్ప్ చేసిద్ది, అదే ఈలు ఆర్లు ఉంటే గ్రాస్ప్ చేయదు. సో అందుకోసం నేనేం చెప్తానంటే, మీకు షార్ట్ కట్ అమ్మా, ఏదైతే వై యాక్సిస్ మీద గీస్తావో దాన్ని వై అని రాసేయి. ఈ ఏంటమ్మా? వై యాక్సిస్ మీద ఉంది. సో ఏదైతే ఈ ఉందో దీన్ని నువ్వు వై అని రాసేయి. y = k అనేది కాన్స్టెంట్, q అనేది కాన్స్టెంట్, r³ అనేది కాన్స్టెంట్. ఇది మొత్తం కాన్స్టెంట్, గుర్తుపెట్టుకో. ఏంటన్నా నువ్వు ఎక్స్ యాక్సిస్ మీద గీస్తుంది ఆర్, సో ఆర్ని నువ్వు ఎక్స్ అని పెట్టు. ఇప్పుడు నువ్వు చూడు, y = mx కదా, m రోల్ ఎవడు ప్లే చేస్తున్నాడు? KQ/r³. y = mx అయితే ఏమవ్వాలమ్మా గ్రాఫ్? స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో నీకు ఫస్ట్ ఏమవ్వాలమ్మా? స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఎక్కడ వరకు? ఈ ఫార్ములా ఎక్కడ వరకు వ్యాలిడ్? యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్సైడ్ అని అంటే నువ్వు స్మాల్ ఆర్ అప్ టు క్యాపిటల్ ఆర్ వరకు ఈ ఫార్ములా వ్యాలిడ్. బయటికి రాగానే ఫార్ములా ఏంటమ్మా? KQ/r². అంటే ఆర్ పెరిగితే ఈ తగ్గాలి. లోపల ఏమవుతుంది? ఆర్ పెరిగితే ఈ కూడా పెరుగుతుంది. బయటకు వస్తే ఏమవుతుంది? ఆర్ పెరిగితే ఈ తగ్గుతుంది. అప్పుడు ఏంటమ్మా? అవుట్ సైడ్కి వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గుతూ 0కి వెళ్ళిపోవాలి. ఇది గ్రాఫ్. ఎన్నిసార్లు అడిగాడో నాకు తెలియదు, ఇది అన్నిసార్లు అడిగాడు. ఇప్పుడు మీరు కూడా ఎగ్జామ్లు రాయబోతున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు JEE మెయిన్స్ రాస్తారు, JEE అడ్వాన్స్ రాస్తారు, VIT రాస్తారు, SRM రాస్తారు, విజ్ఞాన్ రాస్తారు, KLU రాస్తారు, MSET రాస్తారు, అలా చాలా ఎగ్జామినేషన్స్ రాస్తారు కదా. ఒక 5-6 ఎగ్జామినేషన్స్ మీరు చేతిలో పెట్టుకోండి. ఆ 5-6 ఎగ్జామినేషన్స్లో ఏదో ఒక ఎగ్జామినేషన్లో ఈ గ్రాఫ్ మీద లేదా దీని రిలేటెడ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉండిద్ది. ఓకే, ఆదిలక్ష్మి నక్క, వాట్ ఈస్ K క్యాపిటల్ Q? అమ్మా K అంటే కులూమ్స్ కాన్స్టెంట్ ఉండేది కదమ్మా, 9 × 10⁹. Q అంటే ఇదిగో చార్జ్, టోటల్ చార్జ్ ఆఫ్ ది స్పియర్.
క్యాపిటల్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది స్పియర్, స్మాల్ ఆర్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. Guys, please like. Thank you, Mr. Vaddi Srishant. Sir, all topics A advanced main level చెప్పండి. డెరివేషన్ అమ్మా, డెరివేషన్స్ చేసుకుంటూ వెళ్తే 60 daysలో సిలబస్ అవదమ్మా. అందుకోసం చెప్పా కదా, నేను హానెస్ట్గా చెప్తున్నా, నేను ఏదైతే టాప్ 100 ర్యాంక్స్కి క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నోట్స్ యాజ్ ఇట్ ఈజ్ నేను మీ గ్రూప్లో పెడతా. దాన్ని మొత్తం మీరు చూడొద్దు. ఎందుకు? జేఈ అడ్వాన్స్లో టాప్ 100లో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ నోట్స్ అది. అంటే నేను రాసిందే, నా చేతి, నా హ్యాండ్ రైటింగ్ అది. మీరు చూస్తే అర్థమవుతుంది. నేను ఏదైతే నోట్స్ ఆ టాప్ 100 ర్యాంక్స్ రావడానికి ఇస్తానో ఆ నోట్స్ నా దగ్గర ఉంది కదా, నా దగ్గరే ఉండిద్ది కదా, నా నోట్స్ నేను గ్రూప్లో పెడతా. ఎవరికైతే డెరివేషన్లు కావాలో అందులో చక్కగా డెరివేషన్లు ఉంటాయి, చూసుకోండి. సరేనమ్మా, ఇప్పుడు మనం టాపిక్ వెళ్ళిపోదాం. ఫ్లక్స్. ఏంటి ఈ ఫ్లక్స్ అని అంటే, చార్జెస్ ఏం క్రియేట్ చేస్తాయని చెప్పాను? ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ క్రాసింగ్ ఏ గివెన్ ఏరియా ఈజ్ ఫ్లక్స్. అంటే అర్థం కావాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పాయింట్ ఛార్జ్ తీసుకో, దాని నుండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తూ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఒక ఏరియా తీసుకుంటా, ఇదిగో ఈ ఏరియా తీసుకుంటే ఈ ఏరియాలో ఉండి ఎన్ని ఫీల్డ్ లైన్స్ క్రాస్ అవుతున్నాయి? 3 ఫీల్డ్ లైన్స్ క్రాస్ అవుతున్నాయి. సో ద ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ దిస్ ఏరియా ఎంత అని అంటే +3. ఎందుకు ప్లస్ రాశా అని అంటే, మనం ఒక సైన్ కన్వెన్షన్ తీసుకోబోతున్నామమ్మా. ఏవైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ లీవ్ అవుతాయో, లీవింగ్ ఏ ఏరియా, ఫ్లక్స్ లీవింగ్ ఏ ఏరియా ఈజ్ పాజిటివ్, ఫ్లక్స్ ఎంటరింగ్ ద ఏరియా ఈజ్ నెగటివ్. నేను ఇటువైపు ఉండి చూస్తే అప్పుడు నాకు ఈ 3 ఫీల్డ్ లైన్స్ ఆ ఏరియాలో ఉండి బయటకు వస్తున్నాయి. సో ఫ్లక్స్ లీవింగ్ ఈజ్ టేకెన్, ఫ్లక్స్ సింబల్ ఇదమ్మా, ఫ్లక్స్ లీవింగ్ ఈజ్ టేకెన్ పాజిటివ్. ఫ్లక్స్ ఎంటరింగ్ అంటే నువ్వు ఎక్కడైతే నుంచున్నావో అక్కడ నుండి చూస్తూ ఉంటావు కదా, ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఆ ఏరియాలోకి ఎంటర్ అవుతూ ఉంటే దెన్ ఫ్లక్స్ ఎంటరింగ్ ఈజ్ టేకెన్ నెగటివ్. దిస్ ఈజ్ ద సైన్ కన్వెన్షన్ అమ్మ. ఏంటి ఆ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని అంటే, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ క్రాసింగ్ ఏ గివెన్ ఏరియా, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ లీవింగ్ ఏ గివెన్ ఏరియా. అయితే ఇప్పుడు ఏంటి నాన్న ఫ్లక్స్కి సార్, ఏంటి సార్ దానికి ఫార్ములా ఎలా సార్ క్యాలిక్యులేట్ చేస్తాం? ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్. అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ అనుకో, ఇఫ్ ఈ బార్ ఈజ్ కాన్స్టెంట్, అప్పుడు మనం ఆ ఈ బార్ని బయటికి తీయచ్చు కదా, ఈ బార్ డాట్ ఇంటిగ్రల్ డిఏ బార్. ఏంటి ఆ డిఏ అంటే స్మాల్ ఏరియా. యాడింగ్ అప్ ఆల్ ద స్మాల్ ఏరియాస్ విల్ గివ్ యూ బిగ్ ఏరియా. అప్పుడు నువ్వు ఫ్లక్స్ని ఈ బార్ డాట్ ఏ బార్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉండిద్ది, సార్ ఈ ఏంటి, ఏ ఏంటి? ఈ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దట్ లొకేషన్. ఏ ఏంటి? ఏరియా. ఏదైతే ఏరియాలో ఉండి నువ్వు ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నావో దాని ఏరియా. సో ఫ్లక్స్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మల్టిప్లైడ్ విత్ ద ఏరియా. ఏ ఏరియాలో ఉండి అయితే నువ్వు ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు అనుకుంటున్నావో ఆ ఏరియా. ఒక నిమిషం అమ్మ. ఓకే హర్ష, ఏం పర్లేదు నాన్న, ఇప్పుడే ఫ్లక్స్ స్టార్ట్ చేశాను, ఇప్పుడే కాలేజ్ నుండి వచ్చినా పర్లా, ఇది కొత్త
లైక్ కంప్లీట్ న్యూ పార్ట్. సరే, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇంకొకసారి స్మాల్ రీక్యాప్ ఏంటనంటే, ఇట్స్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ యాన్ ఏరియా. నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ యాన్ ఏరియా ఈజ్ గోయింగ్ టు బి ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్. అదే ఒకవేళ ఫ్లక్స్ లీవింగ్ అయితే పాజిటివ్, ఫ్లక్స్ ఎంటరింగ్ అయితే నెగటివ్. ఏంటి మరి ఆ ఫార్ములా అంటే ఈ బార్ డాట్ ఏ బార్. ఈ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏ ఈజ్ ద ఏరియా త్రూ విచ్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఫ్లక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకున్నాం అనుకో, రైట్, నన్ను ఒక ఏరియా కింద కన్సిడర్ చేస్తే నాలోండి ఎన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయో దాన్ని క్యాలిక్యులేట్ చేయడమే. ఓకే, ఆన్సర్ ఇట్. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మీకు ఒక క్వశ్చన్. బసారియా ఇమ్రోజ్, అమ్మ నిన్న లాస్ట్లో ఉన్న క్వశ్చన్స్కి టైం సరిపోక అసలు నేను క్వశ్చన్స్ డిస్కస్ చేయలేదు, అది ఈ క్లాస్లో డిస్కస్ చేశాను. ఆ లాస్ట్లో ఉన్న పీడిఎఫ్లో ఉన్న ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ డిస్కస్ చేశాను. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ గివెన్ బై, మా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంటా కాదో చూడు ఒకసారి. ఏంటి ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్? 6i క్యాప్ ప్లస్ 5j క్యాప్ ప్లస్ 3k క్యాప్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద సర్ఫేస్ ఏరియా, ఏరియా ఇచ్చాడమ్మా, ఎంతమ్మా? 30i క్యాప్, వాడే ఇచ్చాడు, లయింగ్ ఇన్ YZ ప్లేన్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఫ్లక్స్ అడుగుతున్నాడు. సో ఫ్లక్స్ నువ్వు ఏమని చేయొచ్చు? ఈ బార్ డాట్ ఏ బార్. డాట్ ప్రొడక్ట్ చేయి, ఓన్లీ ఐని మాత్రమే కాంట్రిబ్యూట్ చేసేది కదా. ఐ డాట్ జే ఎంత అంటే 0, ఐ డాట్ కే ఎంత అంటే 0, ఆర్ కే డాట్ ఐ ఎంత అంటే 0. సో అప్పుడు నువ్వు 30 × 6 వేస్తే నీకు డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు ఓన్లీ ఐ ఇంటూ ఐనే చేయాలి. 30 × 6 ఎంత? 180. సో ఫ్లక్స్ ఎంత అంటే 180. సో ఇది 2024 జేఈ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ అమ్మా. ఏ షిఫ్ట్ అని అంటే 29th January షిఫ్ట్, 29th January ఈవినింగ్ షిఫ్ట్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ నాకు ఇప్పుడు ఏమొచ్చిందంటే, లైక్ నాకు ఏం ఇంట్రెస్ట్ ఉందంటే, అసలు ఒక ఛార్జ్ తీసుకుంటే అది మొత్తం ఎంత ఫ్లక్స్ క్రియేట్ చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నా. ఒక ఛార్జ్. సో నేనేం చేస్తానంటే ఒక పాయింట్ ఛార్జ్ తీసుకుంటా. అయితే దీన్ని సరౌండ్ చేస్తూ ఒక స్పియర్ని తీసుకుంటానమ్మా. ఎందుకు స్పియర్నే తీసుకుంటున్నారు సార్? ఎందుకు స్పియర్ని తీసుకుంటున్నారు సార్ అని అంటే, ఆ స్పియర్ అనేది రేడియస్ r తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై దిస్ పాయింట్ ఛార్జ్ అట్ ఆల్ దీస్ లొకేషన్స్ విల్ బి సేమ్. ఇదిగో ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతరా అని అంటే ఇట్ ఈస్ kq/r². పాయింట్ ఛార్జ్ కదా. అలాగే ఇదిగో సార్ ఈ పాయింట్ దగ్గర ఎంత సార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అంటే ఇట్స్ kq/r². అలాగే ఈ పాయింట్ దగ్గర ఎంత సార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అంటే ఇట్ ఈజ్ kq/r². అలా నేను తీసుకున్న స్పియర్ యొక్క ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సేమ్ ఉంటుంది. సో అప్పుడు నాకు ఫ్లక్స్ ఎంత అని అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? kq/r². మనం మాట్లాడుతున్న ఏరియా ఎంత? స్పియర్ యొక్క రేడియస్ ఎంత? స్మాల్ r. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దట్ స్పియర్? 4πr². r² క్యాన్సిల్ అవుతుంది. k ఎంత? 1/4πε0 ఇంటూ q ఇంటూ 4π క్యాన్సిల్ అవుతుంది. ఫ్లక్స్ ఎంత? q/ε0. అమ్మా నేను తీసుకున్నది ఒక క్లోజ్డ్ ఏరియా కదా, స్పియర్ అంటే క్లోజ్డ్ ఏరియా కదా. అయితే ఈ క్లోజ్డ్ ఏరియాలోండి ఈ ఛార్జ్ ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయితే క్రియేట్ చేస్తుందో అన్ని ఫీల్డ్ లైన్స్ క్రాస్ అవుతాయిగా.
ఆ అన్ని ఫీల్డ్ లైన్స్ ఎంత అంటే క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటనంటే ఏదైతే క్యూ ఛార్జ్ నేను తీసుకున్నానో అది ఎన్నైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ని క్రియేట్ చేస్తుందో అన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ నేను తీసుకున్న స్పియర్ని డెఫినెట్గా క్రాస్ చేసి వెళ్ళాలి. అయితే నాకు తెలిసినది ఏంటి అని అంటే ఫ్లక్స్ త్రూ ది స్పియర్ ఎంత వచ్చింది అని అంటే క్యూ బై ఎప్సిలాన్ నాట్ వచ్చింది. అంటే ఎన్ని ఫీల్డ్ లైన్స్ క్రాస్ అవుతుంది అని అంటే క్యూ బై ఎప్సిలాన్ నాట్. అవన్నీ ఎవడరా ప్రొడ్యూస్ చేసింది అని అంటే వీడు. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే నువ్వు ఒక పాయింట్ ఛార్జ్ తీసుకున్నావు అని అంటే ఆ పాయింట్ ఛార్జ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ క్రియేట్ చేస్తుంది అని అంటే క్యూ బై ఎప్సిలాన్ నాట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ క్రియేట్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ క్రియేటెడ్ బై ఏ పాయింట్ ఛార్జ్ ఎంత అంటే క్యూ బై ఎప్సిలాన్ నాట్. నాకు ఇప్పుడు ఇది క్లారిటీ వచ్చిందిగా. అయితే నేను ఇప్పుడు ఒక పాయింట్ ఛార్జ్ తీసుకుంటా. ఇదిగో నేను ఒక పాయింట్ ఛార్జ్ తీసుకుంటా. ఆ పాయింట్ ఛార్జ్ ఎన్ని ఫీల్డ్ లైన్స్ క్రియేట్ చేసింది అన్ని డైరెక్షన్స్లో నాకు తెలుసు. ఎన్ని టోటల్ ఫీల్డ్ లైన్స్ ఎన్ని టోటల్ ఈ ఫీల్డ్ లైన్స్ మొత్తం ఎన్ని ఇది ప్రొడ్యూస్ చేసేది క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు నేనేం తీసుకుంటా అంటే ఒక ర్యాండమ్ క్లోజ్డ్ ఏరియా తీసుకుంటానమ్మా. ఒక ర్యాండమ్ క్లోజ్డ్ ఏరియా, అది ఎంత ర్యాండమ్ క్లోజ్డ్ ఏరియా అయినా కానీ దాన్ని క్రాస్ అయ్యేది ఎన్ని ఫీల్డ్ లైన్స్. ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయితే ఈ క్యూ ప్రొడ్యూస్ చేసిందో అన్ని ఫీల్డ్ లైన్స్ క్రాస్ అవుతాయిగా. సో వాట్ ఈస్ ద ఫ్లక్స్ విత్ దిస్ వన్? ఫ్లక్స్ విత్ దిస్ ర్యాండమ్ ఏరియా ఎంత అంటే ఇట్ ఈస్ క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఓన్లీ. క్యూ బై ఎప్సిలాన్ నాటే. ఎందుకు? అది ఏ ఏరియా అన్నా అవని ఆ క్యూ గాడి ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు? క్యూ బై ఎప్సిలాన్ నాట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అప్పుడు ఈ ఏరియాని ఎన్ని క్రాస్ అయ్యి వెళ్ళాలి? క్యూ బై ఎప్సిలాన్ నాట్ క్రాస్ అయ్యి వెళ్ళాలి. ఇదే గాస్లారా, ఇదే గాస్లా. ఇదే గాస్లా బేసిక్స్ ఇచ్చా మీకు. ఇప్పుడు ఏంటి గాస్లా అంటే నువ్వు ఒక క్లోజ్డ్ ఏరియాని తీసుకో, ఏదో ఒక క్లోజ్డ్ ఏరియాని తీసుకో, అందులో నీకు Q1 ఛార్జ్ మైనస్ Q2 ఛార్జ్ ప్లస్ Q3 ఛార్జ్ ప్లస్ Q4 ఛార్జ్ ఇలా ఉన్నాయని తీసుకో. అయితే the total flux with the closed area is going to be the charge enclosed by that area divided by epsilon naught. సో ఫ్లక్స్ అనేది మనం ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్ అని రాస్తామమ్మా. కానీ మనం మాట్లాడుతుంది క్లోజ్డ్ ఏరియా అనేది మర్చిపోకూడదు. అందుకోసం నేను ఒక ఎక్స్ట్రా క్లోజ్డ్ సింబల్ పెడతా. దీని అర్థం ఏంటనంటే ఎస్ నేను ఈ బార్ డాట్ డిఏ బార్ గురించి మాట్లాడుతున్నా, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్ ఫర్ ఏ క్లోజ్డ్ ఏరియా అని దాని అర్థం. అప్పుడు ద టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. సరే, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లోనే దాని ఫ్లక్స్ ఎంతో చెప్పండి అమ్మా. దాని ఫ్లక్స్ ఎంత అని అంటే ఛార్జ్ ఎన్క్లోజ్డ్, ఈ ఏరియాని ఎన్క్లోజ్ చేసిన ఏంటి? Q1 మైనస్ Q2 ప్లస్ Q3. సార్ మరి Q4 వల్ల ఫ్లక్స్ ఉండదా? అవుట్ సైడ్ ఛార్జెస్ వల్ల ఫ్లక్స్ ఉండదు. ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓన్లీ ఇన్సైడ్ ఛార్జెస్ కాంట్రిబ్యూట్. అదిగో నువ్వు ఆ డాటెడ్ అది ఏదైతే ఉందో దాని షేప్ని గీ. ఇప్పుడు మనం Q4 గురించి మాట్లాడదాం. అమ్మ, ఆ Q4 గాడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాడు. ఎలా క్రియేట్ చేస్తాడు? ఇలా క్రియేట్ చేస్తాడు, అన్ని డైరెక్షన్స్లో వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా గమనించావు అని అంటే Q4 వల్ల ఎన్నైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతాయో, ఇదిగో ఇక్కడ ఎంటర్ అవుతుంది, మళ్ళీ అదే ఫీల్డ్ లైన్ ఇక్కడ నుండి లీవ్ అవుతుంది. సో ఎంటరింగ్ అంటే -1, లీవింగ్ అంటే +1. సో ఏమైందమ్మా? ఫీల్డ్ లైన్ ఎంటర్ అయింది, లీవ్ అయింది. మళ్ళీ చూడు, ఫీల్డ్ ఇక్కడ ఎంటర్ అయింది, మళ్ళీ అది పక్కా లీవ్ అవుతుంది. ఫీల్డ్ లైన్ ఇక్కడ ఎంటర్ అయింది, మళ్ళీ ఇక్కడ లీవ్ అవుతుంది. సో అవుట్ సైడ్ ఛార్జెస్ వల్ల ఏమైందో తెలుసా? ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయితే ఎంటర్ అవుతాయో అన్ని ఫీల్డ్ లైన్స్ లీవ్ అవుతాయి.
దానివల్ల నెట్ కాంట్రిబ్యూషన్ బై అవుట్ సైడ్ ఛార్జెస్ ఎంత అంటే 0. అందుకనే గాస్లాలో ఓన్లీ చార్జ్ ఎన్క్లోజ్ విల్ కాంట్రిబ్యూట్ ఫర్ ఫ్లక్స్ అంటాడు. ఎందుకనంటే వెన్ వీ టేక్ ఏ క్లోజ్డ్ ఏరియా, అవుట్ సైడ్ ఛార్జెస్ వల్ల ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయితే ఎంటర్ అవుతాయో అన్ని ఫీల్డ్ లైన్స్ మళ్ళీ వదిలేసి బయటికి వెళ్ళిపోతాయి. ఎంటరింగ్ ఈజ్ నెగటివ్. ఎన్ని ఎంటర్ అయ్యాయి? 3 ఎంటర్ అయ్యాయి, సో -3. ఎన్ని లీవ్ అయ్యాయి? 3 అంటే +3. అప్పుడు నువ్వు మొత్తం ఏరియా మీద కదిలావనుకో -3 +3 టోటల్ ఫ్లక్స్ కాంట్రిబ్యూషన్ ఎంత? 0. అదేనమ్మా. అదే ఒకవేళ వాళ్ళు ఇక్కడి నుండి ఇక్కడి వరకు మాత్రమే అడిగారు అనుకో, ఓన్లీ ఫ్రమ్ హియర్ టు హియర్ అడిగారు అనుకో, అప్పుడు Q4 కాంట్రిబ్యూట్ చేస్తుందా ఫ్లక్స్కి? ఎస్. ఎన్ని అమ్మా? 3 ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతున్నాయి. ఎంటరింగ్ అనేది నెగిటివ్ కదా, అప్పుడు ఫ్లక్స్ కాంట్రిబ్యూషన్ బై Q4 ఫ్రమ్ హియర్ టు హియర్ ఎంత అని అంటే ఇట్స్ -3. అదే మొత్తం ఏరియాకేనంటే మొత్తం ఏరియాకైతే 0. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్లక్స్ అనేది ఓన్లీ ఇన్సైడ్ ఛార్జెస్ వల్ల కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎందుకంటే నెట్ 0 అయింది అవుట్ సైడ్ ఛార్జెస్ వల్ల. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అంటే అమ్మ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటంటే దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచున్నాను అనుకో, ఈ లొకేషన్ దగ్గర, దట్ ఈజ్ ఎట్ దిస్ లొకేషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అది. ఆ లొకేషన్ దగ్గర నుంచున్నప్పుడు నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఆల్ 4 ఛార్జెస్ ఉంటాయిగా. బట్ ఓవరాల్గా నేను మొత్తం క్లోజ్డ్ ఏరియా గురించి మాట్లాడితే ఫ్లక్స్ మాత్రం ఓన్లీ ఇన్సైడ్ ఛార్జెస్ వల్ల ఉంది. బట్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఏదైతే ఉందో ఇది అడుగుతారమ్మా, ఇంపార్టెంట్. దిస్ ఈజ్ డ్యూ టు ఆల్ ఛార్జెస్, బట్ మనం ఒక క్లోజ్డ్ ఏరియాలో మూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే నెట్ ఫ్లక్స్ కాంట్రిబ్యూషన్ మాత్రం ఓన్లీ ఇన్సైడ్ ఛార్జెస్ వల్ల వస్తుంది. ఎందుకు? అవుట్ సైడ్ ఛార్జ్ అనేది 0కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ ఎట్ ఏ లొకేషన్, అక్కడ ఈ ఎల్లో లైన్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. అంటే దెర్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు Q4 ఆల్సో. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ లొకేషన్ ఈజ్ డ్యూ టు ఆల్ ద చార్జెస్, but net contribution for flux is only due to inside charges. నాకు షార్ట్ నోట్స్ కావాలి సార్, ప్రతి లెసన్లో ఇంపార్టెంట్ ఫార్ములా కావాలి సార్. మీరు క్లాసెస్లో చెప్పిన క్వశ్చన్సే వస్తాయా సార్ జేఈలో? నేను క్లాస్లో చెప్పిన ప్రతి క్వశ్చన్ లేదా అన్ని క్వశ్చన్స్ జేఈ మెయిన్స్లో వచ్చేవి ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్తున్నాను అనుకో, ఇంకేముంది, అందరు జస్ట్ నా 1.5 అవర్ వీడియోలు చూసేసి అందరికి 100% వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, నేను చెప్పే దాంట్లో 80% to 90% ఛాన్స్ ఉంది ఆ మోడల్స్ రిపీట్ అవ్వడానికి. సేమ్ క్వశ్చన్ కూడా కాదు, మోడల్ రిపీట్ అయింది అంటే డేటా మార్చి రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉండిద్ది. కానీ 100% వస్తుందా అంటే ఎవరు చెప్పగలరా నాన్న? ఎవ్వరు చెప్పలేరు. సో మనం సాధ్యమైన కాడికి నేర్చుకోవాలి. సాధ్యమైన కాడికి నేర్చుకోవాలి, రైట్? అండ్ షార్ట్ నోట్స్ ఉంది, అది మీరు చేసుకోవాలి నాన్న. ఎవడి హ్యాండ్ రైటింగ్ వాడికి యూజ్ ఉండిద్ది. షార్ట్ నోట్స్ అనేది మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఈ లెక్చర్ ఉంది, ఈ లెక్చర్ని కూర్చొని మొత్తం ప్రతి పాయింట్ రాయొద్దు. ఒక నోట్స్ పెట్టుకో, రఫ్ బుక్ లాగా ఒక నోట్స్ పెట్టుకో, ఒక A4 షీట్ తీసుకో. రఫ్ బుక్లోనేమో నేను చేస్తున్న క్వశ్చన్స్ నీకు కావాల్సిందంతా రాసుకుంటా ఉండు రఫ్గా. ఈ షార్ట్ నోట్స్ అని ఏదైతే A4 షీట్ తీసుకుంటావో ఆ A4 షీట్లో ఇందులో నేను చెప్పే ఫార్ములాస్ ఉంటాయి, చెప్తా కదా ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఈ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా అని, అవి గీసేసుకో. అలా నువ్వు కూర్చోవాలి క్లాస్కి. వడ్డీ శ్రీశాంత్, మీరు చెప్పడం వల్ల అన్ని POQ సాల్వ్ అవుతున్నాయి అమ్మా. ఒక్కో చాప్టర్లోనేమో అన్ని POQ సాల్వ్ అవుతాయమ్మా. ఒక్కో చాప్టర్లో ఏముండిద్ది అని అంటే, ఒక్కో చాప్టర్లో నువ్వు 10 క్వశ్చన్లు పట్టుకుంటే 2 క్వశ్చన్సే వస్తాయి. అలాంటి టైంలో నేను బ్యాడ్ అవడమో లేదా మీరు బ్యాడ్ అవడమో కాదు, ఆ చాప్టర్ కొంచెం డిఫికల్ట్ అనమాట. అప్పుడు నువ్వేం చేయాలి? ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, కష్టపడరా. ఏముంది అమ్మ, ఇప్పుడు ఎక్కడున్నాం మనం? సెప్టెంబర్లో ఉన్నాం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో ఎగ్జామ్. గట్టిగా తిప్పి కొడితే 4 నెలలు 5 నెలలు లేదు. కష్టపడు.
4-5 నెలలు పోయేదేముంది, వదిలిపెట్టద్దు. చెప్తున్నా కదా, కొన్ని చాప్టర్స్లోనేమో జస్ట్ నువ్వు క్వశ్చన్ టచ్ చేస్తే ఆన్సర్ వచ్చేసిద్ది. ఆ రోజు అనుకుంటా నా అంత టోల్ లీడరా భయ్ అనుకుంటా. ఒక వారం తర్వాత నువ్వు ఏ క్వశ్చన్ పట్టుకున్న ఆన్సర్ రాదు. అప్పుడు ఏముంది, వచ్చి దీనమ్మ ఈ జేఈ మెయిన్స్ ఎంత తొక్క, అసలు నాకు రాదు, వేస్ట్ ఇది, దీని గురించి నేను ఎందుకు పట్టుకోవడం అనుకుంటా. అదే ఆ ఎమోషనల్ రైడే ఉంటుంది నీకు జేఈలో. సో టఫ్ అనిపించినప్పుడు వదిలిపెట్టకుండా ఎవడైతే చేస్తాడో వాడే సక్సీడ్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి అది. సరేనమ్మా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేదేమో అన్నిటి ద్వారా ఉంటుంది. బట్ నువ్వు మొత్తం క్లోజ్డ్ ఏరియా మీద ట్రావెల్ అయినప్పుడు మాత్రం ఇలా జరుగుతుంది. ఏంటది, ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయితే ఎంటర్ అయితే అన్నీ లీవ్ అయిపోతాయి కాబట్టి నెట్ ఫ్లక్స్ ఓన్లీ డ్యూ టు ఇన్సైడ్ చార్జెస్. గుర్తుపెట్టుకో. సెకండ్ థింగ్ చెప్పా కదా, ఒకవేళ జేఈ అనేది సులువుగా ఉంటే ఆర్ ఈవెన్ ఈప్ సెట్ అయినా ఏదైనా సరేరా సులభం అయితే అందరికీ మంచి మార్కులు వస్తాయి. మరి వాడు అడ్మిషన్స్ ఇవ్వాలి అని అంటే మరి తీసుకోవాలి కదా పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 సీట్లు ఉన్నాయిరా, 10,000 సీట్లను ఫిల్ చేయాలంటే మరి వాడు డిఫరెన్స్ చూడాలి కదా, నీకు వేరే వాడికి. కష్టం వచ్చినప్పుడు వేరే వాడు వదిలేస్తాడు, కష్టం వచ్చినప్పుడు నువ్వు కూడా వదిలేసావు అనుకో, అప్పుడు నువ్వు ఎందుకు వెళ్తావు మరి ఎన్ఐటీల్లోకి ఐఐటీల్లోకి? నువ్వు డిఫరెంట్ కాదు కదా. పక్కన వాడితో పోలిస్తే నువ్వు ఎలా డిఫరెంట్ అని అంటే, వాడు కష్టం వచ్చినప్పుడు వదిలేసాడు, నువ్వు కష్టం వచ్చినప్పుడు వదలకూడదు. అక్కడే డిఫరెన్స్, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ ఎగ్జామినేషన్ తీసుకో అమ్మా. మన ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ ఉంది. మన బోర్డ్ ఎగ్జామినేషన్లో ఎంతమందికి 90% మార్క్స్ పైన వస్తాయి? ఓ అమ్మ, అసలు ఒక వేలల్లో ఉంటారు. 90% కన్నా పైన వచ్చే మార్క్స్ వేలల్లో ఉంటారు. జేఈ అడ్వాన్స్లో 90% మార్క్స్ వస్తే నీ ర్యాంక్ టాప్ 10లో ఉంటుంది. దేశం మొత్తం మీద, స్టేట్ కాదు, దేశం మొత్తం మీద టాప్ 10లో ఉంటారు. అదే 90% ఆఫ్ మార్క్స్ నీకు జేఈ మెయిన్స్లో వస్తే టాప్ 100 ఆర్ టాప్ 150లో ఉంటావు. దేశం మొత్తం మీద 100 మంది కూడా లేరురా గట్టిగా 90% తెచ్చుకునే వాళ్ళు. సో బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఏంటి, బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఈజీ. అందుకనే మన స్టేట్లోనే వేల మంది ఉంటారు. సో కష్టమైన వాటినే మనం వదిలిపెట్టకుండా చెయ్యాలి. చెయ్యి, ఈ క్వశ్చన్ చెయ్యి. కష్టం వచ్చినప్పుడు ఇంకా ఇష్టంగా పనిచేయాలి. అప్పుడే నీకు వేరే వాడికి డిఫరెన్స్ ఉండిద్ది. ఆ డిఫరెన్సే నిన్ను ఎన్ఐటీల్లోకి ఐఐటీల్లోకి లేదా మంచి ఎంసెట్ కాలేజీల్లోకి పంపించిద్ది. ఫైవ్ చార్జెస్ ప్లస్ క్యూ ఆడుందిరా, ఇదిగో ఇక్కడ ఉంది ప్లస్ క్యూ. ప్లస్ 5Q ఎక్కడుంది, ఇక్కడ ఉంది. -2Q ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అండ్ -4Q ఎక్కడుంది, ఇక్కడ ఉంది. వీడు ఏం అడుగుతున్నాడు, ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డ్యూ టు దిస్ కాన్ఫిగరేషన్ త్రూ ద సర్ఫేసెస్. ఇదమ్మా సర్ఫేసెస్. ఏ ఇయర్లో అడిగింది? 2024 జేఈ మెయిన్స్ 9th April ఈవినింగ్ షిఫ్ట్. అమ్మ ఫ్లక్స్ వచ్చేసి ఓన్లీ ఇన్సైడ్ ఛార్జెస్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తాయి. +5Q +Q -2Q. సో 6Q -2Q ఎంత? 4Q/ε0 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆన్సర్ ఏంటి? డి. అయిపోయింది అంతే. సరే, ఇది ఒకటమ్మా. జనరల్గా చాలామంది స్టూడెంట్స్ గమనించాల్సింది ఏంటంటే, ఒక పాయింట్ ఛార్జ్ని ఒక క్యూబ్ యొక్క కార్నర్లో పెడితే లేదా ఒక క్యూబ్ యొక్క ఫేస్ మీద పెడితే ఇలా అడుగుతూ ఉంటారు. అయితే సరే, ఒక కార్నర్ దాని గురించి మాట్లాడదాం. అమ్మ, మీరు కెమిస్ట్రీలో సాలిడ్ స్టేట్ ఏదో ఉండిద్దమ్మా ఒక చాప్టర్. ఆ సాలిడ్ స్టేట్ చాప్టర్లో ఒక కార్నర్ని ఎన్ని క్యూబ్స్ షేర్ చేసుకుంటాయి నాన్న తెలుసా మీకు? అది మీకోసం నేను బొమ్మ కూడా పెట్టాలి నెక్స్ట్ స్లైడ్లో. నేను ఒకవేళ ఒక ఛార్జ్ని నేను ఇక్కడ పెట్టాను అని అంటే, ఆ ఛార్జ్లో ఎంత పార్ట్ ఈ క్యూబ్ లోపల ఉంటుంది? 1/8. కార్నర్ని 8 క్యూబులు షేర్ చేసుకుంటాయమ్మా. అర్థం కాని వాడికి ఇదిగో మనం మాట్లాడుతున్న ఛార్జ్ ఇది. చూడమ్మా, ఇక్కడ ఒక క్యూబ్ ఉంది. దాని వెనక ఒక క్యూబ్ ఉంది.
దాని పైన 2 ఉన్నాయి, ఇటువైపు 2 ఉన్నాయి, కింద 2 ఉన్నాయి. ఒక కార్నర్ని 8 క్యూబులు షేర్ చేసుకుంటాయి అమ్మ. అప్పుడు నువ్వు చెప్పురా, ఈ క్యూబ్లో ఎంత ఛార్జ్ ఉంటుంది? ఛార్జ్ ఇన్సైడ్ దిస్ క్యూబ్ ఎంత అంటే 1/8 అయిపోయింది. దెన్ వాట్ ఈస్ ద ఫ్లక్స్ విత్ దిస్ క్యూబ్? దీని లోపల ఎంత ఛార్జ్ ఉందమ్మా? Q/8 ఉంది. సో ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ε0. సో వాట్ ఈస్ ద ఛార్జ్ అసోసియేటెడ్ విత్ దిస్ క్యూబ్? ఇంత. కార్నర్లో కానీ నువ్వు ఛార్జ్ని పెడితే 1/8 ఆఫ్ దట్ ఛార్జ్ విల్ బి ఇన్సైడ్ దిస్. ఓకే. ఒకవేళ ఎడ్జ్ మీద పెడితే ఎడ్జ్ని ఎన్ని షేర్ చేసుకుంటాయి అమ్మా? ఎడ్జ్ని ఎన్ని షేర్ చేసుకుంటాయి? క్యూబ్ తీసుకో, ఎడ్జ్ని ఎన్ని షేర్ చేసుకుంటాయి? ఇదిగో నువ్వు ఒక ఎడ్జ్ మీద పెట్టు, ఎడ్జ్ని 4 షేర్ చేసుకుంటాయిగా. ఓకే, ఇక్కడ నేను గీయలేదు. ఇదిగో ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఇక్కడ నేను ఛార్జ్ పెట్టా. ఆ ఎల్లోది బాగా పెద్దగా అయిపోయింది. నువ్వు గమనించావంటే ఇది ఒక క్యూబ్, ఇది ఒక క్యూబ్, దాని వెనకాల ఒక క్యూబ్ ఉంది, ఇటువైపు ఒక క్యూబ్ ఉంది, ఇక్కడ ఒక క్యూబ్ ఉంది, ఇక్కడ ఒక క్యూబ్. సో టోటల్ నీకు ఎన్ని క్యూబ్లు ఉన్నాయమ్మా? 1 2 3 4. సో దాన్ని ఎంతమంది షేర్ చేసుకుంటున్నారు? 4 మెంబర్స్ షేర్ చేసుకుంటున్నారు ఇఫ్ ఇట్ ఈస్ కెప్ట్ ఆన్ ద ఎడ్జ్. సో అప్పుడు దీనిలో ఎంత ఛార్జ్ ఉంటుంది? Q/4 ఛార్జ్ ఉంటుంది. అప్పుడు ఫ్లక్స్ విత్ దిస్ క్యూబ్ ఎంత? Q/4 ε0. ఇలా ఆలోచించండి. ఎగ్జాక్ట్గా బౌండరీ మీద పెడితే, ఎప్పుడైనా సరే ఛార్జ్ అనేది బౌండరీ మీద పెట్టాడు అని అంటే ఇలా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తానమ్మా. క్యూబ్ కాకుండా స్పియర్ ఇస్తా. ఏంటనంటే వాడు ఏమంటాడంటే, అరే బాబు ఇలా ఒక హాలో స్పియర్ ఉంది, అయితే సెంటర్లో ఒక ఛార్జ్ క్యూ పెట్టాము, వాట్ ఈస్ ద ఫ్లక్స్ విత్ కర్వ్డ్ ఏరియా అని అంటాడు. ఫ్లక్స్ విత్ కర్వ్డ్ ఏరియా అని అంటాడు. సో ఈ ఛార్జ్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా క్రియేట్ చేస్తుందమ్మా? ఇట్ విల్ క్రియేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ లైక్ దిస్. ఎలా అయితే ఇటువైపు క్రియేట్ చేస్తుందో అలాగే ఇటువైపు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ క్రియేట్ చేస్తుంది కదా. సో దీంతో ఎంత ఉంది అని అడిగినప్పుడు నువ్వు దాన్ని మొత్తాన్ని కవర్ చేయాలంటే ఇంకొక హాఫ్ ఆఫ్ ద స్పియర్ తీసుకున్నావు అనుకో, అప్పుడు ఆ పైనున్న హాఫ్ స్పియర్ ఈ కింద హాఫ్ స్పియర్ లోపల ఎంత ఉంది? టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ క్యూ. అప్పుడు హాఫ్ దీంట్లో వెళ్తుంది, హాఫ్ దీంట్లో వెళ్తుంది. సో అప్పుడు ఎంతమ్మా? వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ ద కర్వ్డ్ ఏరియా అని అంటే నువ్వేమని సింపుల్గా రాయొచ్చు. ఇదిగో నేను దాన్ని కంప్లీట్ స్పియర్ తీసుకుంటే మొత్తం ఫ్లక్స్ Q/ε0. మొత్తం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అది క్రియేట్ చేసేది Q/ε0. అందులో సగం పైకి వెళ్తాయి, సగం కిందకి వెళ్తాయి. ఆ పైకి వెళ్ళేవి ఈ కర్వ్డ్ ఏరియాని దాటుకుని బయటకు వెళ్తాయి. సో ఎవడైతే బయట నుంచి ఉంటాడో వాడికి కనపడేది ఏంటమ్మా? ఈ ఫీల్డ్ లైన్స్ ఆర్ గోయింగ్ అవుట్. ఫ్లక్స్ గోయింగ్ అవుట్ ఏంటి? పాజిటివ్. అప్పుడు ఏంటి ఫ్లక్స్ త్రూ ద కర్వ్డ్ ఏరియా ఎంత అంటే Q/2ε0. ఇలా ఆలోచించండి. ఎందుకు Q/ε0? ఈ పాయింట్ ఛార్జ్ నేను ఏదైతే తీసుకున్నానో దిస్ పాయింట్ ఛార్జ్ అవి ఎన్ని ఫీల్డ్ లైన్స్ క్రియేట్ చేస్తుంది? Q/ε0 ఫీల్డ్ లైన్స్ క్రియేట్ చేస్తుంది. అందులో సగం పైకి వెళ్తాయి, సగం కిందకి వెళ్తాయి. అంతే, సింపుల్. ఆ పైకి వెళ్ళే ఆ కర్వ్డ్ ఏరియాని క్రాస్ చేస్తాయి. సో ఫ్లక్స్ ఎంత అంటే Q/2ε0. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఆన్సర్ చేయండి. A charge Q is placed at center of the one of the surface of the cube. The flux linked with the cube. సేమ్ అమ్మా, సర్ఫేస్ మీద పెట్టాడు. ఇప్పుడు సర్ఫేస్ని ఎన్ని షేర్ చేసుకుంటాయి? ఇదిగో నువ్వు తీసుకున్నది 2D డయాగ్రామ్కి ఇస్తున్నా. క్యూబ్
ఇక్కడ పెట్టాడంట. సో దాన్ని క్లోజ్ ఆఫ్ చేయాలంటే నేను ఇంకో క్యూబ్ ఇలా తీసుకున్నాను అనుకో, సరిపోద్దిగా. అప్పుడు హాఫ్ ఏమో దీంట్లో ఉంటుంది, హాఫ్ ఏమో ఇందులో ఉంటుంది. మీకు అర్థం కావడానికి నేను బొమ్మ కూడా తీసుకున్నాగా. ఇదిగో ఇది నేను మాట్లాడుతున్నది ఇదిగో ఈ సిచ్యువేషన్. ఇదిగో ఇది ఫేస్. ఈ ఫేస్లో ఇక్కడ మనకి ఛార్జ్ పెట్టాడు. దాన్ని క్లోజ్ చేయడానికి ఇంకో క్యూబ్ తీసుకోవచ్చు. అప్పుడు ఈ క్యూబ్ రెండిట్లో కలిపి ఎంత ఛార్జ్ ఉంది అని అంటే మొత్తం ఛార్జ్ క్యూ ఉంది. ఈ క్యూబ్ రెండిట్లో కలిపి ఎంత ఛార్జ్ ఉందంటే క్యూ ఉంది. అప్పుడు ఇందులో ఎంత ఉండిద్ది? Q/2. అందులో ఎంత ఉండిద్ది? Q/2. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మరి? Q/2 ε0. అమ్మ ఏమడుగుతున్నారంటే మోహన్ వచ్చేసి, సార్ క్యూబ్ యొక్క సెంటర్లో మనం ఛార్జ్ పెడితే అప్పుడు మొత్తం ఛార్జ్ క్యూబ్ లోపలే ఉండిద్దిగా, అప్పుడు ఫ్లక్స్ Q/ε0. ఇప్పుడు నువ్వు క్యూబ్ తీసుకో. మన మోహన్ ఏమన్నాడంటే, సార్ నేను తీసుకెళ్ళి క్యూబ్ని సెంటర్లో ఛార్జ్ని సెంటర్లో పెట్టేస్తాను సార్. సెంటర్లోనే అవసరంలా, క్యూబ్ లోపల పెట్టు చాలు. క్యూబ్ లోపల ఎక్కడైనా పెట్టు. అప్పుడు వాట్ ఈస్ ద టోటల్ ఛార్జ్ ఇన్సైడ్ ద క్యూబ్ అని అంటే క్యూ. గాస్లో ఏం చెప్తుంది? ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ε0. సో టోటల్ ఫ్లక్స్ విత్ ద క్యూబ్ ఈస్ Q/ε0. ఏం లేదమ్మా, నువ్వు కూర్చున్న రూమే ఒక క్యూబ్. అంటే సైడ్స్ ఇవన్నీ సేమ్ ఉంటే నువ్వు కూర్చున్న రూమే ఒక క్యూబ్ కదా. సో నువ్వు ఎక్కడన్నా పెట్టు ఈ రూమ్ లోపల ఛార్జ్ని. వాట్ ఈస్ ద ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై దిస్ రూమ్ అంటే ఛార్జ్. సో నువ్వు ఎక్కడ పెట్టినా సరే టోటల్ ఫ్లక్స్ ఎంత క్యూబ్తో అంటే Q/ε0 ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్సైడ్. ఎగ్జాక్ట్లీ నువ్వు కార్నర్స్ మీదో ఎడ్జెస్ మీదో ఫేస్ మీద అలా పెడితే అప్పుడు కొంచెం సెక్షన్ ఆఫ్ ఛార్జ్ ఆ క్యూబ్ లోపలికి ఉంటుంది. అదే కార్నర్ అనుకో, ఆ కార్నర్ని ఎంతమంది షేర్ చేసుకుంటారంటే 8 క్యూబ్స్ షేర్ చేసుకుంటాయి. మీ కెమిస్ట్రీలో తెలుసు అది. ఫేస్ని ఎన్ని షేర్ చేసుకుంటాయి అంటే 2 క్యూబ్స్ షేర్ చేసుకుంటాయి. అదే నువ్వు ఛార్జ్ మొత్తాన్ని క్యూబ్ లోపల పెడితే టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్ ఇన్ ద క్యూబ్ ఈస్ గోయింగ్ టు బి ద టోటల్ ఛార్జ్ విచ్ ఇస్ Q. ఓకే, ఇది చెప్పమ్మా ఒకసారి. మోహన్ నీకోసమే ఈ క్వశ్చన్. ఇది 2024 1 ఫిబ్రవరి ఈవినింగ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అమ్మా. ఇదిగో ఈ క్యూబ్, ఈ చిన్న క్యూబ్ ఏదైతే ఉందో ఈ చిన్న క్యూబ్ లోపల, ఆ చిన్న క్యూబ్ లోపల నీకు 2Q ఛార్జ్ ఉంది. ఆ చిన్న క్యూబ్ బయట అండ్ ఈ పెద్ద క్యూబ్ లోపల ఎంత ఛార్జ్ ఉందంటే 3Q ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? C1 and C2 are two hollow concentric cubes enclosing charges 2Q and 3Q respectively as shown in the figure. Ratio of electric flux through C1. అమ్మ మన C1 గాడు ఉన్నాడే, వాడికి ఫ్లక్స్ ఎంత చెప్పు? వాడి ఏరియా లోపల మనకి 2Q ఛార్జ్ మాత్రమే ఉంది. సో 2Q/ε0. అదే మనం C2 గాడి గురించి మాట్లాడుకుంటే ఇదిగో ఈ C2 గాడి లోపల ఎంత ఉందమ్మా? 2Q ఉంది, 3Q ఉంది. అంటే టోటల్ ఎంత ఉందమ్మా? 5Q ఉంది. ఇప్పుడు దాని రేషియో అడిగాడు నాన్న. వాట్ ఈస్ ద రేషియో? 2:5 కదా. అయిపోయింది. వెరీ గుడ్ సూపర్. వడ్డీ శ్రీశాంత్, నువ్వు ఇంతకు ముందు నా క్లాసులో వినేవాడువా? రీసెంట్గా వచ్చావా? వడ్డీ శ్రీశాంత్, నాగేశ్వరరావు వీళ్ళందరూ ఇంతకుముందు నుండే ఉన్నారు, బట్ నీ పేరు కొత్తగా ఉంది. వడ్డీ శ్రీశాంత్ కొత్తగా వచ్చావా? సరే ఈ క్వశ్చన్ చేయండి అమ్మా. వెరీ గుడ్, రైట్ టైంలో వచ్చావు వడ్డీ శ్రీశాంత్. ఆ ఇన్ఫినిటీ సిరీస్ వీడియోలు కూడా వింటా ఉండు. 2 charges of 5Q and -2Q are situated at points. అమ్మ పాయింట్స్ ఇచ్చాడు, మార్క్ చేసేయి. 0,0. పాయింట్ ఏంటి? 3A,0 దగ్గర ఎంత ఉంది అనంటే 5Q ఉంది. -5A,0 దగ్గర
ఎంత ఉంది? -2q ఉంది. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ 4a అన్నాడు. సెంటర్ ఎక్కడ ఉందంట? ఆరిజిన్ దగ్గర ఉందంట. ఇప్పుడు నేను స్పియర్ గీయాలి. స్పియర్ ఎలా గీయాలి అని అంటే దాని రేడియస్ 4a అవ్వాలమ్మా. దాని రేడియస్ 4a అయినప్పుడు ఆబ్వియస్గా ఈ 5q అనేది ఈ స్పియర్ లోపల ఉంటుంది. ఇదేమో 5a డిస్టెన్స్ అమ్మా. ఇదేమో 5a డిస్టెన్స్. కానీ మనకి స్పియర్ ఎక్కడ వరకు వెళ్తుంది? 4a డిస్టెన్స్ వరకే వెళ్తుంది. సో అప్పుడు ఏమైంది నాన్న? ఈ -2q అనేది బయట ఉంది స్పియర్కి. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మాట్లాడాలంటే వాట్ ఈస్ ద ఓన్లీ ఇన్సైడ్ ఛార్జ్? 5q. సో అప్పుడు ఫ్లక్స్ ఏంటమ్మా? 5q/ε0. సింపుల్ కదా. -2q ఎందుకు పట్టించుకోవాలా? బికాజ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద స్పియర్. ఆ స్పియర్తో ఫ్లక్స్ అడిగాడు. ఆ స్పియర్ లోపల ఎంత ఫ్లక్స్ ఉందో చూడాలి. ఆ స్పియర్ లోపల ఎంత ఛార్జ్ ఉందో చూడాలి. ఎంత ఛార్జ్ ఉందంటే ఓన్లీ 5q మాత్రమే ఉంది. డన్. సరే, ఇంకొకటమ్మా, లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. కొంచెం ట్రికీ. 2021 కదా మరి. ఒక్క నిమిషం ఆగు. ఇదే నా లాస్ట్ క్వశ్చన్. ఇదే లాస్ట్ క్వశ్చన్. అమ్మా, ఎప్పుడు ఛార్జులు ఇచ్చేసి ఫ్లక్సే కాదు, ఒక్కోసారి నువ్వు ఫ్లక్స్ కనుక్కోగలవు, ఛార్జ్ కనుక్కోవాలి లోపల. రివర్స్. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే ఛార్జులు ఇచ్చేసాడు, ఫ్లక్స్ కనుక్కున్నాం. ఈ క్వశ్చన్లో మనం ఫ్లక్స్ కనుక్కొని ఛార్జ్ కనుక్కోవాలి. ఏంటనంటే గాస్లో ఏం చెప్తుంది నాన్న? గాస్లో టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ε0 అంటుంది. అమ్మా ఇదిగో, నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూసావంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓన్లీ జే డైరెక్షన్లోనే ఉంది. అంటే ఇదిగో ఈ ఏరియా అండ్ ఈ ఏరియా మాత్రమే మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఎందుకో చెప్తా. ఇదిగో జే డైరెక్షన్ అంటే ఈ ఏరియాని క్రాస్ చేసుకొని వెళ్తుంది. అదే నువ్వు ఈ ఏరియా గురించి మాట్లాడావనుకో, ఈ ఏరియా ఇలా ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దీన్ని రాసుకుంటూ వెళ్తుంది తప్పితే దాన్ని క్రాస్ చేసి వెళ్ళదు. సో ఇది ఈ రెండు మాత్రమే మనకు ఫ్లక్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. అందుకని వాడే పాపం క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చాడు. అయితే నాన్న, ఈ ఫేస్ ఏ ప్లేన్లో ఉంది నాన్న? XZ ప్లేన్లో ఉంది. ఆ XZ ప్లేన్లో y కోఆర్డినేట్ ఎంత? ఇక్కడ y కోఆర్డినేట్ అనేది 0. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవుతుంది నాన్న? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ 150y². మరి ఈ రెడ్ గార్డ్ అన్నాడే, వాడు ఎంత? ఇదిగో దిస్ ఈజ్ ఎ క్యూబ్ ఆఫ్ సైడ్ 0.5 మీటర్స్. అంటే దీని y కోఆర్డినేట్ ఎంత? 1/2. అప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంది అని అంటే 150 × 1/2². అంటే ఎంత? 150 × 1/4. అంటే ఎంత? 75/2 ఉందమ్మా ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి ఏరియా ఎంతమ్మా? ఏరియా ఎంత? దీని ఏరియా ఎంత? దీని ఏరియా అది క్యూబ్ అన్నాడు కదా, సైడ్ 1/2, ఈ సైడ్ కూడా 1/2. అప్పుడు ఏరియా ఎంత? 1/4. అప్పుడు నీకు ఫ్లక్స్ ఎంత వస్తుంది తల్లి? E × A కదా. ఫ్లక్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా కదా, విచ్ ఈజ్ 75/2 × 1/4 ఈజ్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ε0. ఈజ్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ε0. నీకు ε0 వాల్యూ తెలుసు కదా. ఆ ε0 వాల్యూని తీసుకెళ్ళి దీనికి మల్టిప్లై చేస్తే నీకు చార్జ్ ఎన్క్లోజ్డ్ వస్తుంది. సో ఎప్పుడు ఒకటే ఇవ్వాలని అనుకోవద్దు, రివర్స్ కూడా ఇస్తుంటాడు. అంటే నీకు ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి డేటా ఇచ్చేసి అందులోని ఛార్జ్ కనుక్కోమంటాడు. ఒక్కోసారేమో ఛార్జ్ ఇచ్చేసి ఫ్లక్స్ కనుక్కోమంటాడు. ఓకే, ప్రేరణ, వెరీ గుడ్. సరేనమ్మా, ఇక్కడతో ఆపేద్దాం. ఇంకా
ఇక్కడతో ఆపేసేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం కొంచెం నెక్స్ట్ క్లాస్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉండిద్ది. వేరియబుల్ ఛార్జ్ డెన్సిటీస్ గురించి నేను మాట్లాడాల. గాస్ లాను వేరియబుల్ ఛార్జ్ డెన్సిటీస్ కలిపి చేయాలి. దానికేమో ఇంటిగ్రేషన్ కావాలి. సో ఇంటిగ్రేషన్ కోసం మీరు కొంచెం హౌ టు టేక్ ఎలిమెంట్స్ అని ఇన్ఫినిటీ సిరీస్లో చేశా. అది కొంచెం చూస్తే బెటరు. గేమ్ చేంజర్ ఏం అడుగుతున్నాడంటే, సార్ హౌ వై బికేమ్ 0 అని అన్నాడు. అమ్మా ఇదిగో ఇక్కడ నుండి వై వాల్యూ ఉండిద్ది. ఈ లెవెల్లో వై వాల్యూ ఎంత? 0, ఎందుకంటే అది ఆరిజిన్ కదా. అక్కడ నుండి నువ్వు పైకి ట్రావెల్ అయితే వై వాల్యూ ఉండిద్ది. ఈ ఫేస్ మొత్తం ఎక్కడుంది? ఈ ఫేస్ మొత్తం ఈ లెవెల్లోనే ఉంది, అందుకే వై వాల్యూ 0. ఈ ఫేస్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది ఇలా పైకి లేదు, అది ఇక్కడే ఉంది, అంటే వై వాల్యూ 0. ఈ ఫేస్కి వెళ్ళాలంటే నేను ఇలా ట్రావెల్ అయ్యి పైకి వెళ్ళాలి. ఎంత ట్రావెల్ అయ్యి పైకి వెళ్ళాలి? హాఫ్ ట్రావెల్ అయ్యి పైకి వెళ్ళాలి. పవర్ చూడు నానా, పవర్ చూడమ్మా. శ్రీశాంత్ పవర్ చూడు, 10⁻⁻11 రావాలి. క్లోజెస్ట్ది మార్క్ చేసే, ఏం కాదు. సరే బాయ్ అమ్మా. 1/2 స్క్వేర్ ఎందుకు అయిందా నానా? 150y² అన్నాడు కదా నానా. సో 150 × y². y కోఆర్డినేట్ ఎంత? హాఫ్ కదా, అందుకని 150 × ½ అయింది నానా. నాగరాజు ఖమ్మంపాటి. ఓకే, గుడ్ నైట్. వర్క్ హార్డ్ అమ్మా.